Yeah. Sir, in the last class we have done with MOA and AOA. The next topic, new topic, fresh topic is the producer company. Which company, sir? So what is the concept of producer company? Why this concept is introduced in the company sec? Let us try to understand, sir. So what is the concept of producer company? This concept was there in the old company sect and also in the new company sect. Government is planning to make new act for the producer companies. For companies that we are having for ordinary companies we are having a company act now, sir. For producing companies they are planning to make the new act. Until new act is made for the producer companies we have to follow the companies act only. Sir, అలా వస్తుంది పర్లేదా? సార్ బాక్స్ వస్తుంది ఏం కదా, నా చుట్టూ ఒక బాక్స్ వస్తుంది అట్లా నిన్నమన్నా ఏం కదా, సరే. Until new act is made for the producer company separately, so we have to follow the same companies act only, sir. We planning, government is planning to make the new act. So what is the concept of producer company? Producer means producing something. The main purpose of producer companies is to eradicate the poverty in the villages, eradicate the poverty in the farmers. The main purpose of producer companies is to support the farmers, village people. Generally company means Infosys, Tata, Birla, they stay in the cities, not in the towns also. Karimnagar ఉంటుంది కంపెనీ ఉండదు సార్. కరీంనగర్ ఏముంటుంది? హైదరాబాద్, ముంబై, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, వీ కెన్ ఎక్స్పెక్ట్ ద కంపెనీస్. రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందని జనరల్గా ఇన్ ద హెడ్ సిటీస్ ఉంటుంది. దెన్ బట్ దిస్ కాన్సెప్ట్ ఇస్ టోటల్ ఉల్టా. ప్రొడ్యూసర్ కంపెనీస్ బిగిన్ ఫ్రమ్ ద స్మాల్ విలేజెస్, రూరల్ ఏరియాస్. So what this is especially useful for the this milk vendors. Milk మన ఊరు ఉందిరా నాన్న, ఊర్లో 100 బర్రెలు ఉన్నాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి? 100. నాకు బర్రె, ఆమెకు ఒక బర్రె, ఈమెకు ఒక బర్రె, ఆడుకో బర్రె, ఆడుకోక బర్రె. సో బర్రె బఫెల్లో. సో వాట్ వి ప్రొడ్యూస్ హియర్? మిల్క్. బర్రెలు ఏమైనా చెప్పేసి మిల్క్ వస్తుంది కదా నాన్న. సో వి సెల్ ద మిల్క్, వి మేక్ ద మనీ. అయితే ఇక్కడ ఏమైందంటే వన్స్ అపాన్ ఏ టైం ఏమైందంటే నాన్న, దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్ నో మిల్క్ మేకర్స్ హేనా, దే యూస్ టు ఫార్మ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. ఎలా ఉండేది నాన్న? సొసైటీస్ రూపంలో ఉండేటివి. బట్ ఇప్పుడు సొసైటీ ఇట్ ఇస్ గవర్న్ బై సొసైటీస్ యాక్ట్. సొసైటీ ఎలా గవర్న్ అవుతుంది సార్? సొసైటీ యాక్ట్ కింద గవర్న్ అవుతుంది. లెస్ రెగ్యులేషన్స్, లెస్ రూల్స్, లెస్ గవర్నెన్స్ విల్ బి దేర్ ఇన్ కేస్ ఆఫ్ ద సొసైటీస్. బట్ కంపెనీ మీన్స్ మోర్ రెగ్యులేషన్స్, మోర్ బెనిఫిట్స్, మోర్ అడ్వాంటేజ్ ఈస్ దర్ బీయింగ్ ఏ కంపెనీ. Yes sir, no sir. So when the producer companies was introduced, the main intention of the producer companies to convert the societies into companies. Societies into companies. For example, ఈ మిల్క్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ షీప్, గొర్రెలు అంటాం. గొర్రెలు ఉన్నాయి సార్. మనం ఏం చేస్తాం? గొర్రెలు 2 అడ్వాంటేజ్ ఉంటాయి మనకు. ఒకటి వీ కెన్ సెల్ ద మీట్, వీ కెన్ సెల్ దట్ స్కిన్. గొర్రె స్కిన్ ఉంటుంది కదా, కట్ చేసి అమ్ముతారు అన్నట్టు. సో మా ఊళ్ళో చాలామంది గొర్రెల వాళ్ళే ఉన్నాను, గొర్రెలు అంటారు వాళ్ళను, గొల్లరి ఏమో అంటారు ఊళ్ళల్లో. సో వి సెల్ ద మీట్, వి సెల్ ద స్కిన్ ఆల్సో. అవునా కాదేనా? సో మా ఊరు, మా పక్కూరు, ఆ పక్కూరు, మా ఊళ్ళో ఒక 20 మంది ఉన్నారు గొల్లోళ్ళు, మా పక్కూర్లోకి 20 మంది ఉన్నారు, ఆ పక్కూర్లోకి 20 మంది ఉన్నారు. సో మేము ఏం చేస్తాము? మీట్ అమ్ముతాం, ఆ గొర్రెని అమ్మేస్తాం అట్లనే, లేకపోతే స్కిన్ అమ్మేస్తాం. అవునా కాదేనా? సో 20 మంది ఏం చేసారు? ఒక సొసైటీగా ఫామ్ చేసారు. నేను ఏమంటా? గొర్రె 1000 రూపాయలు అంట, ఆమె ఏమంటుంది? 900 అంటది, ఏమేమంటే 700 అంటది. ఎందుకు? టు సెల్ మోర్. అందుకే మేము ముగ్గురం ఏం చేసినాము? ఒక అసోసియేషన్ ఫామ్ చేసినాం, సొసైటీగా ఫామ్ చేసినాం. ఈమె దగ్గర కొనుక్కో, నా దగ్గర కొనుక్కో, ఆమె దగ్గర కొనుక్కో, గొర్రె 1000 రూపాయలే. అట్లా ఆమెమ్మదు, ఈమెమ్మదు సొసైటీ ఫామ్ చేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గొండ్లగూడెం, ఊరి పేరు ఏం పేరు? గూడెం. దిస్ దీని ఏమంటారు? షీప్ అంటారా? షీప్ అసోసియేషన్ ఒక ఫామ్ చేసామన్నట్టు. దిస్ అసోసియేషన్ విల్ సెల్ దట్ షీప్. This association will sell the milk. This association will sell the wheat. This association will sell the rice. క్లియర్ నా బేటా? క్లియర్ నా? వాళ్ళు మాత్రం ఇండివిజువల్గా అమ్మారు. ఇంకా సొసైటీ ఫామ్ చేసాము, ఒక గ్రూప్. ఈ సొసైటీ మాత్రమే అమ్ముతుంటుంది. మిల్కే కావచ్చు, లేకపోతే మీటే కావచ్చు, లేకపోతే రైసే కావచ్చు, లేకపోతే ఇంకో ఫ్లవర్సే కావచ్చు. ఎస్ సార్, నో సార్? క్లియర్ నా? సొసైటీస్ని కంపెనీగా కన్వర్ట్ చేయడం కోసము ప్రొడ్యూసర్ కంపెనీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. Before this concept is introduced in the year 2002, sir. When, sir? 2002. We used to have an act called ఒక్క నిమిషం సార్, ఇది హిస్టరీ సార్, అంతా మీకు ఎగ్జామ్ అడగడు కానీ తెలవాలి కనుక చెప్తున్నాను.
Always act is not important, sir. History behind the act is important. Previously, we used to have the Companies Act called Companies Act 1956. Companies Act 1956. Previously, we used to have the act called Companies Act 1956. In 1956, there is no concept of producer company. Unda? Ledu. New Act came, Companies Act 2013. In between వేరే యాక్ట్లు ఉన్నాయా అసలు మధ్యలో వేరే యాక్ట్లు ఉన్నాయా? ఉన్నాయి. అమెండ్మెంట్ యాక్ట్స్. ఏ యాక్ట్స్? కంపెనీస్ యాక్ట్ 1956 దాని కిందనే ఒక యాక్ట్ ఉండే సార్ మనకు, కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. In the year 2002, the concept of producer companies was introduced. Under the Companies Act 1956, యాక్ట్ పేరు 1956, అందులో ఒక సబ్ యాక్ట్ వచ్చింది, అదేంటిది కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 అనమాట. యాజ్ పర్ దిస్ యాక్ట్, బిఫోర్ 2002, దిస్ ప్రొడ్యూసర్స్ యూస్ టు ఫార్మ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. బట్ దేర్ సో మెనీ లిమిటేషన్స్ ఆర్ దేర్, లెస్ గవర్నెన్స్ ఈస్ దేర్, లెస్ మేనేజ్మెంట్. ఏమైంది సార్? ఏమైంది సార్? ఏదో అయింది, కింద ఏమైనా పడిపోయింది? ఏమైందండి? బిఫోర్ 2002 సొసైటీస్గా ఉండేవినా, కోఆపరేటివ్ సొసైటీస్గా ఉండేటివి. సో ఇన్ 2002, యాజ్ పర్ కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2002, the concept of producer company is introduced. When concept of producer company is introduced for the first time, all the cooperative societies which are run by the producers will be converting into companies. Once you're converting as a company, no, you will get all the advantages under section 9 of the Companies Act. Clear na sir? So subsequently, Companies Act 1956 was removed in the year 2013. New Companies Act came. Sir, when New Companies Act is made, no, for all the sections of the old Companies Act, corresponding sections are made. For example, old Companies Act, section 25. New Companies Act, section 9. Charitable institution. So, section 1, 2, 3, 4, 5, 6, 7, 800 sections as the old Companies Act. For all the sections, we are making the corresponding section in the New Companies Act. Yes or no, sir? But for the producer companies, there is no corresponding section in the New Companies Act. Companies Act 2013, there is no corresponding section. But in Companies Act 2013, one section is there, sir. That is section 465. Section 465 of the Companies Act 2013 explains that we have to apply the provisions of the old Companies Act in this Companies Act. Whenever the concept of provisions of producer company come, no, so provisions applicable to producer company under the old Companies Act, that is 581, section 581. In old Companies Act 1956, section 581 used to deal with the producer company. Yes or no, sir? But in the New Companies Act, there is no corresponding section for the producer company. But section 465 of the New Companies Act says that take the same provisions for under the New Companies Act also. Old Companies Act లో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో అవిటిని వాడుకోండి అని చెప్పింది. ఎందుకు మనకు లేదు కనుక ప్రొవిజన్ న్యూ కంపెనీస్ యాక్ట్లో. అర్థమైందా సార్? అయితే ఏమైందంటే నాన్న, రీసెంట్లీ న్యూ యాక్ట్ కేమ్, కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. అది కొత్త యాక్టా? కాదు, సబ్ యాక్ట్. అదేంటిది? డూ యు నో కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 14 ఈస్ దేర్, 16 ఈస్ దేర్, 18 ఈస్ దేర్, 19 ఈస్ దేర్, 20 ఆల్సో దేర్. మీరు గమనించుంటే కంపెనీస్ యాక్ట్లో ఎవ్రీ అమెండ్మెంట్ అవుతుందా కాదు? ఎవ్రీ ఇయర్ అవుతుందా కాదా? అంటే కొత్త యాక్ట్ వచ్చినట్ట? కాదు. యాక్ట్ ప్రైమ్ 2013, అమెండ్మెంట్ యాక్ట్ 14, అమెండ్మెంట్ యాక్ట్ 15, అమెండ్మెంట్ యాక్ట్ 16, అమెండ్మెంట్ యాక్ట్ 18, అమెండ్మెంట్ యాక్ట్ 19, అమెండ్మెంట్ యాక్ట్ 20.
As per new amendment act, as per companies amendment act 2020, provisions are made for the producer companies also. అర్థమైందా సార్? సో బేసికల్లీ the first act was 1956. In the 1956 there was no provision ఉందా సార్? లేదు. Subsequently it was amended in the year 2002, Companies Amendment Act 2002. దాని కింద సెక్షన్ 581 యాడ్ చేసిర్రు. యాజ్ పర్ సెక్షన్ 581 ఆఫ్ ద ఓల్డ్ కంపెనీస్ యాక్ట్ ప్రొడ్యూసర్ కంపెనీస్ వాజ్ దేర్. అర్థమైందా సార్? ఆ తర్వాత ఓల్డ్ కంపెనీస్ యాక్ట్ వాజ్ రిమూవ్డ్, తీసేసాం. న్యూ కంపెనీస్ యాక్ట్ ఫార్మ్డ్ 2013. ఇన్ 2013 దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. ప్రొవిజన్స్ ఉన్నాయా సార్? లేవు సార్. కానీ సార్ అర్థమవుతుందా సార్? రెస్పాండ్ కాండి సార్. యాజ్ పర్ సెక్షన్ 465 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, మనకి ఎన్ని సెక్షన్స్ అయితే మొత్తం న్యూ కంపెనీస్ యాక్ట్లో 465 వన్ ఆఫ్ ద లాస్ట్ సెక్షన్. ఇది ఏం చెప్పిందంటే ప్రొడ్యూసర్ కంపెనీకి ప్రొవిజన్స్ లేవు కనుక ఓల్డ్ కంపెనీస్ యాక్ట్లో ఉన్నాయి కదా అవే జిరాక్స్ తీసుకుని ఇక్కడ వాడుకోండి అని చెప్పింది. అర్థమైందా సార్? కానీ యాజ్ పర్ న్యూ కంపెనీస్ యాక్ట్ లాస్ట్ ఇయర్ 2020 సెక్షన్ 378 సబ్సెక్షన్ అంటే 378 A to Z కొత్తగా యాడ్ చేసిండు. 378 వాస్ దేర్ ప్రీవియస్లీ. దాని కింద మళ్ళా ABCDEFG అని కొత్తగా యాడ్ చేసింది సార్. సో యాజ్ పర్ కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 అగైన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీస్ వాస్ ఇంట్రడ్యూస్డ్. క్లియరా సార్? సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2002 based on the recommendations of the economist sir YK Alga అయినా బిడ్డ అదొక ఎకానమిస్ట్ ఆయన చెప్పినట్టు ఇట్ ఇస్ బెటర్ టు హ్యావ్ ద సపరేట్ సెక్షన్స్, సపరేట్ ప్రొవిజన్స్ ఫర్ ద ప్రొడ్యూసర్ కంపెనీస్. క్లియర్నా? ఈ ప్రొడ్యూసర్ కంపెనీస్ అంటే ఏం చేస్తాయంటే నాన్న, దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ organizations. It is applicable only to farmers who are staying in the rural places who produce the something. Wheat కావచ్చు, మిల్క్ కావచ్చు. ఇఫ్ యూ గో టు ఈస్ట్ గోదావరి, చెరువులు ఉంటాయి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి. తెలుసా అండి? చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి అన్నట్టు. సో మా ఊర్లో మొత్తం రొయ్యల చెరువులో ఉంటాయి సార్. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, రొయ్యలు అమ్ముకుంటారు. అవునా కాదు? అప్పుడు ఏం చేశారంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అసోసియేషన్ ఫామ్ చేసారు. ఇండివిజువల్గా అమ్మం మేము రొయ్యల్ని, అసోసియేషనే అమ్ముతుంది. ఈ అసోసియేషన్లో మెంబర్ కావాలి అంటే కంపల్సరీకి ఏముండాలి? చెరువు ఉండాలి. ఏ చెరువు? రొయ్యల చెరువు ఉండాలి. అవునా కాదన్నా? సో ప్రెజర్ ఫిక్స్ చేస్తారు, అసోసియేషనే ఫిక్స్ చేస్తుంది. ఒకప్పుడు ఇవి ఎలా ఉండేటివి? సొసైటీస్గా ఉండేటివి. ఎలా మారాయి? ఇప్పుడు అవి కంపెనీగా మారాయి. ఒకప్పుడు ఎలా ఉండేటివి? సొసైటీస్గా ఉండేటివి. ఇప్పుడు అవి ఎలా మారాయి? కంపెనీగా మారాయి. క్లియర్నా నాన్న? సమజ్ మే ఆయా? సో వాట్ ఇస్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రొడ్యూసర్ కంపెనీస్? అర్థమైందా సార్? రాయండి సార్. ప్రొడ్యూసర్ కంపెనీ హెడ్డింగ్ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ తెలుసు కండి మీకు? అమూల్ డైరీ ప్రొడక్ట్స్, అమూల్ తాగుతుంది ఇండియా అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది ప్రొడ్యూసర్ కంపెనీయే సార్. ఇప్పుడు మనకు ఫేమస్ కూడా ఒక ఫోటో పెట్టా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? 50,000 పాడి రైతు కుటుంబాల సంస్థ అంట. 50,000 పాడి రైతు అంటే పాడి మీన్స్ మిల్క్. క్లియర్నా? చూడు ఇక్కడ రాసింది, ఇక్కడ 50,000 పాడి రైతుల కుటుంబాల సంస్థ, కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ. దే ప్రొడ్యూస్ సంథింగ్. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫార్మ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ యూ షుడ్ ప్రొడ్యూస్ సంథింగ్. అది వీట్ కూడా కావచ్చు, రైస్ కూడా కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, లేకపోతే జింజర్, అల్లం, పొగాకు, కాటన్. ఏనా బిడ్డ? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ ఏరియా కాటన్ బాగా పండుతుంది. ఇఫ్ కూడా సమ్ అదర్ ఏరియా వీట్ బాగా పండుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తారు. క్లియర్నా? సొసైటీస్ ఫామ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఒక కంపెనీగా ఫామ్ చేస్తారు. ఆ కంపెనీ అమ్ముతుంది ఏమమ్మినా కానీ. అర్థమవుతుందా సార్? దీని ఏమంటాము? ప్రొడ్యూసర్ కంపెనీ అంటాం. రాయండి సార్ హిస్టరీ. బేసికల్లీ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఆపరేట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ producer companies operate on the lines of cooperative societies. Producer companies operate on the lines of cooperative societies. Next, producer companies are introduced for the betterment of
unprivileged farmers and for eradication of poverty. Eradication of poverty. పేదరికం. ఎరాడికేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ద పోవర్టీ. రాసారా సార్? సో దిస్ కాన్సెప్ట్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ టు ఎంకరేజ్ ద ఫార్మర్స్ టు ప్రొవైడ్ ద బెటర్ మనీ ఫర్ ద ఫార్మర్స్ ప్రొడ్యూస్. ఎస్ సార్? నో సార్? క్లియర్నా? ఎరాడికేషన్, రిమూవల్ ఆఫ్ ద పోవర్టీ ఇన్ ద విలేజెస్. నెక్స్ట్ పాయింట్ రాయండి సార్. ప్రొడ్యూసర్ కంపెనీస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై Companies Amendment Act 2002. Companies Amendment Act 2002 based on the recommendations of economist YK Alagh, ALAGH. Clear, sir? Next, heading, small heading, application of Companies Act 1956. Application of Companies Act 1956. There is no specific provision for producer companies. There is no specific provision for producer companies in the Companies Act 2013. In the Companies Act 2013. కానీ ఒక సెక్షన్ ఉంది. సెక్షన్ పేరు ఎంత? 465. అదేమని చెప్పింది? టేక్ ద ఓల్డ్ కంపెనీస్ యాక్ట్ ఫర్ దిస్ యాక్ట్ ఆల్సో. క్లియర్నా? నెక్స్ట్ పాయింట్, యాజ్ పర్ సెక్షన్ 465 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013, యాజ్ పర్ సెక్షన్ 465 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, provisions of the old act are applicable to producer companies. Provisions of the old act applicable to producer companies registered under the new act. అర్థమైందా సార్? నెక్స్ట్ సరిపోతుంది. ఏమైందనా? సో చూద్దాం నాన్న మళ్ళీ ఒకసారి. ఇంట్రడక్షన్. Companies Amendment Act 2002, Section 481 of the Companies Act deals with the producer companies. Section 465 of the New Companies Act. అమ్మకు డోర్ క్లోజ్ చేయండి కొంచెం. సో as per Section 465 of the Companies Act, old provisions of the old act is applicable to new producer companies also. Next, in as per Companies Amendment Act 2020, Section 788 deals with the producer companies. Till now clear na? Ekkadiki important na? Just example randy. Examples for producer companies. Karimnagar Dairy Producer Company. Karimnagar Dairy Producer Company. Amul Dairy Producer Company, AMUL. ప్రొడక్ట్స్ వస్తాయి కదా మనకు, బట్టర్ అవి వస్తాయి కదా, పాలు. అమూల్ ప్రొడ్యూసర్ కంపెనీ.
నెక్స్ట్. సో అసలు వై ప్రొడ్యూసర్ కంపల్సరీ ఇన్కార్పొరేటెడ్, జస్ట్ నవ్ ఐ సెడ్ నో బెటా. సో మన ఎగ్జామ్ ఫిష్ అని చెప్పిన, రొయ్యలు అని చెప్పిన, వీళ్ళు ఏం చేస్తారు అసలు. సో నెక్స్ట్ హెడ్డింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీస్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీస్. సార్ ఇఫ్ యూ లెర్నింగ్ సంథింగ్, డోంట్ లెర్న్ సంథింగ్ టు క్లియర్ సిఎంఏ ఫైనల్. సిఎంఏ పాస్ అయిన తర్వాత మీకు ఏదో పనికొస్తుంది చూడండి. బీయింగ్ ఏ సిఎంఏ అండ్ ప్రాక్టీస్, బీయింగ్ ఏ సిఎంఏ అండ్ సర్వీస్, ఇది మనకి ఎలా పనికొస్తుంది లైఫ్లో అని చూడండి, అంతే తప్ప డోంట్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద క్లియరింగ్. క్లియర్నా? సో వీ హ్యావ్ టు సజెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ ద కంపెనీస్ ఫర్ ద ఫార్మర్స్ ఆర్ విలేజర్స్. క్లియర్నా బేటా? సో వాట్ దే డూ, ఏం చేస్తారంటే వీళ్ళు ప్రొడక్షన్ ఆఫ్ ద మిల్క్ ఫర్ ఎగ్జాంపుల్, హార్వెస్టింగ్ ఆఫ్ ద కౌస్ ఫర్ ఎగ్జాంపుల్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద వీట్, గ్రేడింగ్, పూలింగ్, హ్యాండ్లింగ్, మార్కెటింగ్, సెల్లింగ్, ఎక్స్పోర్ట్ ఆఫ్ ద ప్రైమరీ ప్రొడ్యూస్. వాట్ ఇస్ ప్రైమరీ ప్రొడ్యూస్? మన ఎగ్జాంపుల్ మిల్క్, లేకపోతే రైస్, లేకపోతే వీట్, లేకపోతే రొయ్యలు, లేకపోతే పీతలు. విలేజెస్లో పన్నెండు మొత్తం వస్తుంది సార్ ఇక్కడ మనకి ఇక్కడ. క్లియర్నా? సో ప్రొడ్యూస్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఇది కూడా అండి, ఏది లిజ్జత్ పాపడ్ తెలుసా మీకు? లిజ్జత్ పాపడ్ ఫేమస్ ఉంటుంది, లిజ్జత్ పాపడ్. దే ఆల్సో ఫార్మ్డ్ ఎస్ ప్రొడ్యూసర్ కంపెనీ బేసికల్. లిజ్జత్ పాపడ్ ఐడియా ఉందా అండి? వాళ్ళు ఫేమస్ ఇండియాలో అదే లిజ్జత్ పాపడ్ అనే. సో ఈవెన్ దట్ ఈస్ ఎ ప్రొడ్యూసర్ కంపెనీ, లిజ్జత్ పాపడ్ ఆల్సో. సో హార్వెస్టింగ్, ప్రైమరీ ప్రొడ్యూసర్ ద మెంబర్స్, ఇంపోర్ట్ ఆఫ్ ద గూడ్స్, సర్వీసెస్ ఫర్ ద బెనిఫిట్. ఈ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో మిల్క్ ప్రొడక్షన్ తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్, మిల్క్ ప్రొడక్షన్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్ కంపెనీస్, దిస్ కంపెనీ విల్ పర్చేస్ ద హోల్ మిల్క్ ఫ్రమ్ ద హోల్ విలేజ్. ఏనా? సో దే సెల్ ద మిల్క్ టు అదర్ పీపుల్. దే ఎడ్యుకేట్ ద ఫార్మర్స్. మనము ఎక్కువ మనకు ప్రొడ్యూస్ కూడా మనం ఏం చేయాలి ఏనా బేటా? దే ఎడ్యుకేట్ ద ఫార్మర్స్, దే గివ్ ద లోన్స్ టు ఫార్మర్స్. లోన్స్ ఇస్తారు వీళ్ళే ఏనా బేటా ఫార్మర్స్కి. సో ఇక్కడ మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నట్టు. సో ఎవ్రీ మంత్ యూఆర్ సప్లైయింగ్ ద మిల్క్ టు ద ప్రొడ్యూసర్ కంపెనీ. ఫర్ దట్ సప్లై యూ విల్ గెట్ ద మనీ. దానికి అమౌంట్ ఇస్తాం సార్. దాంతో పాటు ఏమంటారంటే మెంబర్షిప్స్ ఇస్తాం. ఈ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ప్రొడ్యూసర్ కంపెనీ బెనిఫిట్స్ ఉంటాయన్నట్టు. ఎవ్రీ మెంబర్ ఇస్ నాట్ సపోజ్ టు గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ అన్లెస్ అదర్వైజ్ యూఆర్ ఎ ప్రొడ్యూసర్, యూ కెనాట్ బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ద పర్టికులర్ కంపెనీ. అండ్ ఓన్లీ యూ విల్ బి దే విల్ గివ్ ద కండక్ట్ ద సెమినార్స్ ఆల్సో, హౌ టు ఇంప్రూవ్ ద ప్రొడక్షన్, ఫార్మింగ్ కావచ్చు, అది ఏమైనా కావచ్చు. క్లియర్నా? సో ఇక్కడ ఏమంటుండో ప్రొడ్యూసింగ్, హార్వెస్టింగ్, ప్రొక్యూరింగ్, గ్రేడింగ్, పూలింగ్, హ్యాండ్లింగ్, మార్కెటింగ్. ఈ ప్రొడ్యూసర్ కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది కూడా. ఇండివిజువల్ మార్కెటింగ్ చేసుకోలేను, నా దగ్గర అల్లం ఉంది, లేకపోతే ఫిష్ ఉంది, మిల్క్ ఉంది, రైస్ ఉంది, కానీ ఏబుల్ అడ్వర్టైజ్ బెటా? నో. బట్ కంపెనీ హ్యూజ్ అమౌంట్ ఈస్ దేర్ ఏనా, దే కెన్ ఏబుల్ అడ్వర్టైజ్ ద ప్రొడ్యూస్ ఆల్సో బెటా ఏనా. ఇంకేం చేస్తారంటే వీళ్ళు పెద్ద లిస్ట్ ఇస్తాం ఇక్కడ. ప్రాసెసింగ్ ఇంక్లూడింగ్ ప్రిజర్వింగ్, డ్రైయింగ్, డిస్టిలింగ్, బ్రూయింగ్, వెంటింగ్, క్యానింగ్ ఆఫ్ ద, అంటే వీళ్ళే ప్రొడ్యూసర్ కంపెనీ ఏం చేస్తుంది, ఆ మిల్క్ ప్యాకెట్స్లో ప్యాక్ చేసేసి అమ్మేస్తున్నట్టు. మనం ఇండివిజువల్గా నేను కెనాట్ ఎఫర్ట్, అది మిషన్ మొత్తం ఎఫర్ట్ చేయగలనా? చేయలేను. బట్ ప్రొడ్యూసర్ కంపెనీ అయితే దే కెన్ ఎఫర్ట్, కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే అందులో మలై మ్యానుఫ్యాక్చరింగ్, డిఫరెంట్ థింగ్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్, సేలింగ్, సప్లై ఆఫ్ ద మిషనరీ, ఎక్విప్మెంట్, కన్జ్యూమబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడ్యూస్ ఏంటి, మిల్క్ అని తీసుకున్నాం మనము, మిల్క్ ఏనా. మనం మామూలుగా ఏం చేస్తాం, గడ్డిని దాన్ని బర్రెకి వేస్తాం, కానీ ఇక్కడ మిషన్స్ ఉండేనట్టు, మిషన్స్ కట్ చేస్తుంది ఆ గడ్డిని, కట్ చేసేసి సప్లై చేస్తున్నట్టు. ఆ గడ్డి ఎవరు కొంటారు? ప్రొడ్యూసర్ కంపెనీగా ఉంటుంది, మనం కొనలేం కనుక ఇండివిజువల్ ఎక్కువ పడతాం మనకు. కంపెనీ విల్ పర్చేస్ ద హోల్ లాట్ ఏనా. సో దే విల్ డూ సమ్ ప్రాసెసింగ్, దే విల్ గివ్ ఇట్ టు ఫార్మర్స్. క్లియర్నా బిడ్డ? కంపెనీ డిస్కౌంట్ ఫ్రమ్ ద మార్కెట్ ప్రైస్. సో ఎడ్యుకేషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, మ్యూచువల్ అసిస్టెన్స్ ప్రిన్సిపల్. ఇక్కడ ఎలా ఉంటుందంటే నాన్న, 2 mandals are there, 2 mandals. In this mandal some producers are there, in this mandal some producers are there. These 2 producer companies can form a new producer company. తెలుసా మీకు? If you want to become a producer company, the members may be individual producers, it can be producer company also है ना बेटा. So they'll help each other. Producers may help each other, producer companies may help each other, and 2 or more producer companies can form the new producer company. అర్థమవుతుందా సార్? క్లియర్నా? రెండరింగ్ ఆఫ్ టెక్నికల్ సర్వీసెస్, కన్సల్టెంట్ సర్వీసెస్, ట్రైనింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ ఆఫ్ ద ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద మెంబర్స్, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఎక్సెట్రా, ఇన్సూరెన్స్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, ఇన్సూరెన్స్ ఆఫ్ ద ప్రైమరీ ప్రొడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ మెయిన్ రిస్క్ ఇన్ ద ఫార్మింగ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ కండిషన్స్. వర్షం వస్తే పోతుంది, వర్షం రాకపోతే పోతుంది పంట
అవునా కాదేనా అన్న? వర్షం వచ్చినా పంట పోతుంది, వర్షం రాకపోయినా పంట. మెయిన్ రిస్క్ అదే మన ఫార్మర్స్ మెయిన్ రిస్క్ ఏంటంటే ఎక్కువ వర్షం వచ్చినా ఖరాబ్ అవుతుంది పంట, వర్షం రాకపోయినా ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో దిస్ కంపెనీ విల్ ఇన్షూర్ ద ప్రొడ్యూస్, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్టు. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఇస్ హ్యాపెన్, సో ఇన్సూరెన్స్ కంపెనీ విల్ బేర్ ద రిస్క్. ఇండివిజువల్లీ ఐ కెనాట్ ఎఫోర్డ్ ద ఇన్సూరెన్స్, ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆల్సో. ఒక ఫార్మర్ నాకు నాలెడ్జ్ ఉంటుందా? Being a farmer, I don't have that much of education, that much of knowledge is not there for me, but it is professional. Being a producer company, professionals ఉంటారు వీళ్ళు, they advise the farmers, they take the insurance for the farmers produce. అర్థమవుతుందా సార్? అండ్ promoting the techniques of mutual assistant, welfare measures and facilities to the members. So all these are the objectives of producer company. Producer companies ఎందుకు ఫామ్ అయితే అంటే ఎందుకు ఫామ్ అయితే సార్ రాయండి సార్, చిన్నగా చెప్తాను ఇంత పెద్దగా రాపేయకుండా. Objectives of producer companies: producing, harvesting, grading of the produce, grading అంటే ఏ క్వాలిటీ. ఇప్పుడు కాజు చూసాను అనుకోండి, కాజు ఇప్పుడు మనకి ఎక్కడ ఫేమస్, వైజాగ్ తర్వాత ఒక ఏరియా ఉంటుంది కాజు ఫేమస్, అక్కడ వైజాగ్ తర్వాత వస్తుంది. నాయుడు ఉన్నాడు ఒకతను, నాయుడు ఉంటాడు కదా ఆ ఏరియా. కాజు 3-4 టైప్స్ ఉంటుంది సార్. ఏ క్వాలిటీ కాజు, బి క్వాలిటీ కాజు, సి క్వాలిటీ కాజు, డి క్వాలిటీ కాజు. ఏ క్వాలిటీ కాజు 1500 రూపీస్ కేజీ, బి క్వాలిటీ 1000 రూపీస్, సి క్వాలిటీ 700. తెలుసు కదండి, దాన్ని గ్రేడింగ్ అంటారు. ఏమంటారు సార్? గ్రేడింగ్. మిల్క్ కూడా మీరు గమనించి ఉంటే మనకి మిల్క్ బూత్లో కూడా విలేజెస్లో 40 రూపీస్ లీటర్ ఉంటుంది, 20 ఉంటే 30 ఉంటుంది. దాని ఏమంటారు? గ్రేడింగ్. ఏమంటారు సార్? గ్రేడింగ్ అంటారు అన్నట్టు. మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగోస్ అయినా గ్రేడింగ్ ఉంటుంది. ఏ క్వాలిటీ మ్యాంగో, బి క్వాలిటీ మ్యాంగో, సి క్వాలిటీ మ్యాంగో. క్లియర్ అంటే దాని ఏమంటాము, ఎంత మనం చేయలేము. నాకు అంత నాలెడ్జ్ కూడా ఉంటుంది బీయింగ్ ఎ ఫార్మర్. మొత్తం కలిపి అమ్మేస్తాను నేను. ఇప్పుడు ఒక ప్రొడ్యూస్ వచ్చినప్పుడు మ్యాంగో తెంపాలనుకున్నా, అందులో చిన్నగా ఉంటే పెద్దగా ఉంటే, హై క్వాలిటీ ఉంటే లో క్వాలిటీ ఉంటుంది, నేను ఏదైనా బల్క్గా అమ్మేస్తా, నాకు తక్కువ ప్రైస్ వస్తుంది. ఈ కంపెనీ ఏం చేస్తుంది? గ్రేడింగ్ చేస్తుంది. ఏ క్వాలిటీ మ్యాంగో, బి క్వాలిటీ మ్యాంగో, సి క్వాలిటీ మ్యాంగో, ఏ క్వాలిటీ కాజు, బి క్వాలిటీ కాజు, సి క్వాలిటీ స్క్రాప్ తునకలు ఉంటుంది, అవి కూడా అమ్మేస్తుంది హోల్సేల్. ఎవరికి? ఈ రెస్టారెంట్స్కి. అదంతా నేను చేయలేను. ఐ కెనాట్ అఫోర్డ్ ద రెస్టారెంట్ పీపుల్ ఆల్సో, బట్ దిస్ గైస్ విల్ ఏబుల్ డూ ఇట్. క్లియర్నా? దాన్ని ఏమంటాము? గ్రేడింగ్ అంటాం. గ్రేడింగ్, మార్కెటింగ్ ఆఫ్ ద ప్రైమరీ ప్రొడ్యూస్. నెక్స్ట్ ప్రొడక్షన్, హార్వెస్టింగ్, ప్రొక్యూరింగ్, గ్రేడింగ్ ఆఫ్ ద ప్రైమరీ ప్రొడ్యూస్ అని రాసిన. మన ప్రైమరీ ప్రొడ్యూస్ ఏంటి సార్? మిల్క్. సెకండరీ ప్రొడ్యూస్ ఏంటి? కోవా, జున్ను, పెరుగు, బటర్ మిల్క్. ఇవన్నీ ఏంటివి? సెకండరీ ప్రొడ్యూస్ అన్నట్టు. కానీ బీయింగ్ ఏ ఏంటమ్మా వాళ్ళకి మనకు వస్తారు. నాకు ప్రొడ్యూసర్ కంపెనీస్ ఫామ్ చేస్తే దాని పర్పస్ కోసం ఫామ్ చేస్తాం. ఏనా సార్ ఏంది జున్ను అంటుండు, మిల్క్ అంటుండు అనుకుంటున్నావా? సో వాటి కోసమే మనం ఫామ్ చేస్తాం సార్. ఇవన్నీ ఏంటివి? సెకండరీ ప్రొడ్యూస్. ఏ ప్రొడ్యూస్ సార్? సెకండరీ ప్రొడ్యూస్. క్లియర్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైస్ మిల్ ఉందనుకో, రైస్ మిల్. ప్రైమరీ ప్రొడ్యూస్ ఏంటిది? రైస్. సెకండరీ ప్రొడ్యూస్ ఏంటిది? తౌడు అంటాం చూసామా, స్కిన్ ఉంటుంది కదా, స్కిన్. ఆ స్కిన్ కూడా అమ్ముతారు తెలుసా అండి? ఆ స్కిన్ కూడా అమ్ముతారు. అదే మెయిన్ బెనిఫిట్ వాళ్ళకు. అది సెకండరీ ప్రొడ్యూస్. ఏంటది? సెకండరీ ప్రొడ్యూస్. రైట్. నెక్స్ట్ వన్ ప్రాసెసింగ్, డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం. డ్రైయింగ్ అంటే ఏంటండి? ఎండబెట్టడం. ప్రాసెసింగ్, డ్రైయింగ్. క్యానింగ్ అంటే క్యాన్లో నింపడం అన్నట్టు. క్యానింగ్, ప్యాకింగ్ ఆఫ్ ప్రైమరీ ప్రొడ్యూస్ అండ్ సెకండరీ ప్రొడ్యూస్. ప్యాకింగ్ ఆఫ్ ద ప్రొడ్యూస్. తేనె ఫర్ ఎగ్జాంపుల్, హనీ ఏనబట్ట. సో ఒక ఫార్ ఆఫ్ ప్లేస్లో, ఒక ఫారెస్ట్ ఏరియాలో గిరిజనులు ఉన్నారు సార్ ఏనబట్ట. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మెయిన్ ఇన్కమ్ ఏంటిది? హనీయే. ఏనా వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసి హనీ అమ్ముతుంటారంట. వాళ్ళు ఏం చేస్తారు? ఒక ప్రొడ్యూసర్ కంపెనీగా ఫామ్ చేస్తారు. ఏనా సో ఎవరు అమ్ముతారు హనీ? ఒక పర్సన్ అమ్మడు, యాజ్ హోల్ అమ్ముతారు అన్నట్టు. క్లియర్నా నాన్న? అది ప్రొడ్యూసర్ కంపెనీగా ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ చేస్తే ఏంటంటే నాన్న, వి విల్ నాట్ అప్లై ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీ సెట్. దే విల్ గెట్ సో మెనీ బెనిఫిట్స్ ఆల్సో బికాస్ ద ఫార్మర్స్ ప్రొడ్యూస్. ఏనబట్ట? క్లియర్నా? వెనుకబడిన జాతులు కనుక వీళ్ళకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సార్. నెక్స్ట్ థర్డ్ వన్ సప్లై ఆఫ్ మిషనరీ ఎక్విప్మెంట్స్. సప్లై ఆఫ్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్స్ టు ప్రొడ్యూసర్స్.
సప్లై ఆఫ్ ద మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. Creating the insurance for the producers. Financing the producers. Financing the producers. Sir, for the formation of private company, we require 2 subscribers. Public company, 7 subscribers. OPC, but 2 important bit. For the incorporation of producer, minimum producers must be 10. 10 మంది ఉంటేనే ప్రొడ్యూసర్ కంపెనీ ఫామ్ అవుతుంది సార్. దీస్ 10 people may be producers. అంటే నాకు బర్రు ఉంది ఏనా బేటా, ఐ కెన్ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. లేకపోతే ప్రొడ్యూసర్ కంపెనీస్ 10 villages ఉన్నాయి, 10 villages, 10 ఊర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో కొంతమంది ఈ ఫార్మర్స్ ఉన్నారు, అంటే హనీ మేకర్స్ కానీ మిల్క్ సెల్లర్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు ఏనా బేటా. ఈ 10 మంది ఏం చేసిర్రు, వాళ్ళ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రొడ్యూసర్ కంపెనీ ఫామ్ చేసిర్రు. ఆల్ దీస్ 10 ప్రొడ్యూసర్ కంపెనీస్ కెన్ ఫామ్ ద న్యూ ప్రొడ్యూసర్ కంపెనీ. ఇఫ్ యూ వాంట్ టు ఫామ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ, మినిమం మెంబర్ షుడ్ బి 10. హీ మే బి ఏ ఇండివిజువల్ ప్రొడ్యూసర్, హీ మే బి ఏ ప్రొడ్యూసర్ కంపెనీ కూడా కావచ్చు. ఎంతమంది కావాలి, మినిమం 10. ఈ 10 మంది హీ మే బి ఏ ఇండివిజువల్ ప్రొడ్యూసర్, హీ మే బి ఏ ప్రొడ్యూసర్ కంపెనీ కావచ్చు. ఒక ప్రొడ్యూసర్ కంపెనీ ఉందన్న ఎస్జీ ప్రొడ్యూసర్ కంపెనీ. అందులో 8 మంది ఎవరు హనీ మేకర్స్, అంటే హనీ తయారు చేసే వాళ్ళు ఉండరు అన్నట్టు. ఇంకిద్దరు ఎవరు ప్రొడ్యూసర్ కంపెనీస్. ఈ 10 మంది వాళ్ళకి ఏం పెట్టొచ్చు, ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టొచ్చు. క్లియర్నా? సో రిజిస్ట్రేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ సిమిలర్ టు ఎనీ అదర్ కంపెనీ. ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా ఫామ్ చేస్తామో, పబ్లిక్ కంపెనీ ఎలా ఫామ్ చేస్తామో, ఓపీసీ ఎలా ఫామ్ చేస్తామో, సేమ్ ప్రొసీజర్ విల్ బి దేర్. బట్ ద డిఫరెన్స్ ఇస్ మినిమం 10 persons, 10 members. These 10 members may be producers or producer companies. Sir, అర్థమవుతుందా సార్? నెక్స్ట్, సో ఎవ్రీ కంపెనీ it should have the MOA and AOA. It must be signed by those subscribers, right sir? ఇలా చార్ట్స్ రాసుకుంటారా లేకపోతే నామంగా రాసుకుంటారా, మీ ఇష్టం. హెడింగ్ పెట్టండి, రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ. రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ కానీ రాయాలి సార్, రాస్తేనే బెనిఫిట్, అదర్వైజ్ యూ ఫర్గెట్. మీ సముద్రం అంత సిలబస్ మీద ముందే. ఇక్కడ ఏం చేశారంటే చిన్నగా, అంటే అవసరమైన స్క్రాప్ అంతా తీసేసేసి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ మేడ్ యాజ్ ఎ చార్ట్. అండ్ హెడింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్ కంపెనీ. ఏ, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ విల్ రిమైన్ సేమ్. రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ విల్ రిమైన్ సేమ్ like any other company. Like any other company. Second point, ఇది important బిట్లల్లా. Keep a star mark for the second point. To incorporate producer company, to incorporate the producer company, there should be minimum of 10 producers or producer institutions. Minimum of 10 producers. Producer అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సినిమా ప్రొడ్యూసర్ కాదు, who's producing something. ఏనా బేటా, 10 producers or 10 producer institutions. Next, company has to prepare the MOA and AOA. Company has to prepare the MOA and AOA, and it must be filed with ROC. Sir, before the year 2002, what was there, sir? Societies ఉండేది. ఏముండే సార్? సొసైటీస్. ఆఫ్టర్ 2002 కంపెనీస్గా మారినాయి. అసలు ప్రొడ్యూసర్ కంపెనీ కాన్సెప్ట్ లేదు బిఫోర్ ద ఇయర్ 2002. సో
once this concept is introduced in the year 2002, all the existing producer societies will become the producer companies. Members of the society become the members of the producer company. Clear na beta? Yes sir, no sir? Heading పెట్టండి. ఎఫెక్ట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఇంతకుముందు ఏముండే? సొసైటీస్ ఉండే, అవి ఎలా మారాయి? ఆటోమేటిక్గా కంపెనీగా మారినాయి. అక్కడ మెంబర్స్ ఏమైపోయారు? మెంబర్స్ ఆఫ్ ద కంపెనీగా మారారు. రైట్ సార్? ఎఫెక్ట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. కోఆపరేటివ్ సొసైటీస్ will become the existing cooperative societies will become the producer companies. Second point, members of the society will become the members of producer company. PC అని రాసుకోండి సార్, సరిపోతుంది. Members of the society will become the members of the society. Next, so what is the eligibility sir? Who can become the member of producer company? Producer company member కావాలంటే ఏం చేయాలంటే the primary eligibility ఏంటంటే you must be producer of that thing. అది మిల్కే కావచ్చు, హనీయే కావచ్చు, రొయ్యలే కావచ్చు, పీతలే కావచ్చు, అల్లమే కావచ్చు, బెల్లమే కావచ్చు. బెల్లం, గూడు, ఎస్ సార్, నో సార్, ఆర్ షుగర్ కేన్, है ना बेटा? అది యూ మస్ట్ బి ప్రొడ్యూసర్ అండ్ యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ కాంట్రరీ టు ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. అక్కడ అసోసియేషన్ రూల్స్ ఏంటంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రొడ్యూసర్, క్లియర్నా బేటా? ఐ ప్రొడ్యూస్ హనీ, నాకు ఒక ఫీల్డ్ ఉన్నది, ఆ ఫీల్డ్లో హనీ ప్రొడ్యూస్ చేస్తా. ఆ ప్రొడ్యూస్ రూల్స్ ఏంటంటే యూ షుడ్ సెల్ హోల్ ప్రొడ్యూస్ టు కంపెనీ ఓన్లీ, కంపెనీకి అమ్మాలి. అది తక్కువే కావచ్చు, ఎక్కువకే కావచ్చు, అయినా దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. నేనేం చేస్తున్నా? సిటీకి పోయి అమ్మేస్తున్నా హనీని, రోడ్డు మీద పెట్టుకొని అమ్మేస్తున్నా. ఐఎమ్ యాక్టింగ్ అపోజిట్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. మెంబర్షిప్ విల్ బి క్యాన్సల్డ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. రాయండి సార్. ఎలిజిబిలిటీ టు బికమ్ ద ప్రొడ్యూసర్. A, he must be the producer. He must be the producer. B, producer should not do anything. Producer should not do anything which is in conflict అంటే విరుద్ధంగా, అపోజిట్, which is in conflict with the business of the producer company. Business of the producer company. Next heading, voting rights of the producers. Voting rights. అందులో voting rights of producers will be decided by the determined by the AOA of the company. Voting rights of the producers will be decided by the AOA of the company. Generally, second point, generally every producer will have single vote. ఇది ఇంపార్టెంట్ అన్న, మళ్ళీ ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ సరిగ్గా వినండి సార్. ఎందుకంటే ఆఫ్టర్ క్లాస్ ఇఫ్ యూ ఓపెన్ ఎనీ మెటీరియల్ దీస్ వర్డ్స్ మే కన్ఫ్యూజ్ యూ. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి నాన్న, ఆ పదాలు రాస్తాను, ఆ పదాలు సరిగ్గా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. బెనిఫిట్స్ టు ప్రొడ్యూసర్స్, ఇక్కడ మెంబర్స్కి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, మనకి ఏమేమి వస్తాయి ఇఫ్ యూ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. ఇవి సరిగ్గా వినండి సార్, లేకపోతే తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారు. సార్ హౌ మెనీ మెంబర్స్ షుడ్ బి దేర్ ఇన్ ద ప్రొడ్యూసర్ కంపెనీ? మినిమం 10. ఎంత సార్? 10. అది గుర్తుపెట్టుకోండి. బిట్స్లోకి మనకు ఏం వస్తాయంటే, ఫస్ట్ వాల్యూ ఆఫ్ ద ప్రొడ్యూస్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఫస్ట్ ఏంటన్నా వాల్యూ ఆఫ్ ప్రొడ్యూస్ అంటే ఏంటంటే,
ఎవ్రీ డే ఐఎమ్ సప్లయింగ్ 10 liters ఆఫ్ ద మిల్క్ టు కంపెనీ. హౌ మచ్ ఐఎమ్ సప్లయింగ్ ద మిల్క్ బెటా? 10 liters. నా డబ్బులు ఏమైనా రావద్దా? వస్తాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంత పే చేస్తున్నారు? 10 liters ఇంటూ లీటర్ 30 rupees. సో ఐ విల్ గెట్ 300 rupees. ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే నాన్న, విత్ హెల్డ్ ప్రైస్ అంట. ఏ ప్రైస్ నాన్న? విత్ హెల్డ్ ప్రైస్. విత్ హెల్డ్ అంటే ఏంటి? ఆపడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ సార్ సెడ్ ఏమంటారంటే, శ్రీనివాస్ సార్ ఇఫ్ యూ కంప్లీట్ ద బ్యాచ్ ఐ విల్ గివ్ 5 lakhs. ఐ విల్ గివ్ యూ 5 lakhs. చెప్పండి, అనుకుందాం, కాసేపు అనుకుందాం. టుడే ద ఫస్ట్ క్లాస్ ఐ వెంట్ టు శ్రీకాంత్ సార్, సార్ 5 lakhs వెళ్ళిపోతా అని చెప్పిన. ఇస్తారు సార్ 5 lakhs ఇవ్వడు. హీ విల్ గివ్ 1 lakh. ఆఫ్టర్ కంప్లీట్ 20% హీ విల్ గివ్ ఇంకొక 1 lakh. లాస్ట్ 1 lakh ఈయన వేయడు. ఇంకా ఆయన ఏం చెప్పినంటే, సిలబస్ మొత్తం అయిపోయినాక ఇస్తా. సిలబస్ అయిపోవాలి, ఎగ్జామ్స్ పెట్టాలి, ఏనా, డౌట్స్ క్లారిఫై చేయాలి, అమెండ్మెంట్స్ చెప్పాలి, అప్పటి వరకు 1 lakh ఇయ్యా అని చెప్పిండు. ఆయన ఏం చేసి 1 lakhని విత్ హెల్లో పెట్టుకోండి. ఏం చేసుకున్నానా? విత్ హెల్లో పెట్టిండు. అర్థమైందా నాన్న? సో మనం మంత్ మొత్తం ఒక 1000 liters సప్లై చేసిన మిల్క్, 1000 liters మనకి ఎంత వేల? 30,000 రావాలి. కానీ 30,000 ఇవ్వరు, 25,000 ఇస్తారు కంపెనీ. 5,000 పట్టుకుంటారు సార్. అది ఎప్పుడు ఇస్తారు? వన్స్ కండిషన్ సాటిస్ఫైడ్. మినిమం 6 months వరకు నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడే మీకు ఇస్తాము అని చెప్పి. దాన్ని ఏమంటారు? విత్ హెల్డ్ ప్రైస్. ఏ ప్రైస్ అంటారు సార్? నా నుంచి ఒక 5,000, ఇంకో దగ్గర నుంచి ఇంకో 5,000, ఇంకో దగ్గర నుంచి 5,000, అట్లా 1 crore రూపాయలు అయినాయి, 10 lakhs అయినాయి. ఆ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తారు బ్యాంక్లా, షేర్ మార్కెట్లా, సమ్ అదర్ ప్లేస్. మనకి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్. అది ఏం పెట్టుకుంటుంది? దాన్ని ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టుకుంటుంది. ఎస్ సార్? నో సార్? ఫస్ట్ టైం వచ్చింది మనకు వాల్యూ ఆఫ్ ద ప్రొడ్యూస్. నిద్ర వస్తుందా అండి? కొంచెం కొంచెం ఇట్లా లూపు, ఇట్లా లూపు ఫ్రెండ్, లూపు. ఫస్ట్ ఏంటది? వాల్యూ ఆఫ్ ద ప్రొడ్యూస్. సెకండ్ వన్ ఏమొచ్చిందన్నా? విత్ హెల్డ్ ప్రైస్. అర్థమైందా సార్? ఈ వర్డ్స్ కన్ఫ్యూజ్ అయితే తర్వాత కరెక్ట్గా అర్థం చేసుకోండి. క్లియర్నా? థర్డ్ మనకి ఏమొస్తుంది తెలుసా అండి? లిమిటెడ్ రిటర్న్ ఆన్ ద షేర్ క్యాపిటల్. థర్డ్ ఏమొస్తుంటే మనకు లిమిటెడ్ రిటర్న్ ఆన్ ద షేర్ క్యాపిటల్. అంటే కంపెనీ ఫామ్ చేసినప్పుడు ఎవ్రీ ప్రొడ్యూసర్ వాస్ కాంట్రిబ్యూటింగ్ 1 lakh. మనం చెప్పుకున్న పార్ట్నర్షిప్ యాక్ట్లా ఇంట్రెస్ట్ ఆన్ ద క్యాపిటల్ అని చెప్పుకున్నామా? అలాగే ఇంట్రెస్ట్ ఆన్ రిటర్న్ ఆన్ ద క్యాపిటల్ when the producer company was incorporated, no beta, every producer was contributed 1 lakh. For example, మనకు ప్లాంట్ కావాలి, ఒక ల్యాండ్ కావాలి. ఇప్పుడు మిల్క్ మనం ఏం చేస్తాం? మనము మిల్క్ అమ్ముతలేం, అట్లే క్యానింగ్ చేస్తున్నాము, ప్రిజర్వింగ్ చేస్తున్నాము, ప్యాకింగ్ చేస్తున్నాము, డ్రైయింగ్ చేస్తున్నాము, రకరకాలు చేస్తున్నాం. అవునా కదా? డబ్బులు కావాలా కావద్దా? దానికి ఏం చేసాం? మనము క్యాపిటల్ పెట్టాం. దాని మీద మనకు ఇంట్రెస్ట్ ఇస్తుంది ఎవరు? ప్రొడ్యూసర్ కంపెనీ. 1 lakh పైన మీదుగా ఎవ్రీ మంత్ సప్లై ఏంటది? మిల్క్ డబ్బులు వస్తున్నాయి. 1 lakh ఇచ్చాక స్టార్టింగ్లో దానికి కూడా కంపెనీ ఇస్తే మనకు రిటర్న్ ఇస్తుంది. ఫస్ట్ టైం ఇచ్చింది మనకు వాల్యూ ఆఫ్ ద ప్రొడ్యూస్. నెక్స్ట్ వన్ విత్ హెల్డ్ ప్రైస్ లేటర్. ఇంకేమొస్తుంది చెప్పాలి సార్? లిమిటెడ్ రిటర్న్ ఆన్ ద క్యాపిటల్. అర్థమవుతుందా సార్? ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతుంది సార్. తర్వాత ఇంకోటి ఏమొస్తుంది తెలుసా నాన్న? బోనస్ షేర్స్. ఏ షేర్స్? బోనస్ షేర్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ పార్టిసిపేషన్. అంటే ఎంత మిల్క్ నువ్వు సప్లై చేస్తే అన్ని బోనస్ షేర్లు వస్తాయి నీకు. మనకి ఎంత ఇస్తున్నారు? లీటర్కి 30 రూపాయలు. వాళ్ళకి కంపెనీ ఎంత కమ్ముతుంది? బయట 50, 60కి అమ్ముతుంది. అవునా కాదా నాన్న? మిగులుతుంది మిగిలిన డబ్బులు అక్కడ మనకి ఏమి ఇస్తుంది? బోనస్ షేర్లు ఇస్తుంది. ఏమిస్తుంది సార్? బోనస్ షేర్లు. ఆల్రెడీ యూఆర్ హ్యావింగ్ 10 shares. ఈ షేర్స్ ఎలా ఇస్తుంది తెలుసా నాన్న? ఎవ్రీ 10 liters సప్లై చేసాం అనుకో 10 shares ఇస్తాం మీకు. 1 liter సప్లై చేస్తున్నాం 1 share ఇస్తా. ప్రొడ్యూసర్ కంపెనీ రూల్స్. క్లియర్గా నాన్న? అర్థమవుతున్నాయా సార్? ఇది ఒకప్పుడు సీఏలో ఉండు తెలుసా? సిలబస్లో సీఏలో ఉండు, ఒకప్పుడు తీసేసిండు సీఏ నుంచి. ఎందుకు తీసేసిండు? మీకు ఎందుకు పెట్టిండు? బికాస్ యూర్ డీలింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ. ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడ్యూసింగ్. మీరు సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. యూ హ్యావ్ మోర్ వర్క్ ఆన్ ద ఫ్యాక్టరీస్. యూ డోంట్ హ్యావ్ మచ్ వర్క్ ఆన్ ద ఆఫీస్. యూ హ్యావ్ మోర్ వర్క్ ఆన్ ద ఫ్యాక్టరీస్. ఎస్ సార్? నో సార్? అందుకే సిలబస్లో ఉంది ఈ కాన్సెప్ట్. ఒకప్పుడు సీఏలో కూడా ఉండే సార్ బోనస్ షేర్స్ ఇస్తుంది. లాస్ట్ వన్ ఏంటన్నా? ప్యాట్రోనేజ్ బోనస్ అంట. ఇది క్యాష్ ఇస్తారు సార్. ప్యాట్రోనేజ్ అంటే పార్టిసిపేషన్. ఎంత పార్టిసిపేట్ చేస్తే నీకు అంత ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం లాస్ట్లో ఎక్స్ట్రా. ఇవన్నీ కాకుండా ప్యాట్రోనేజ్ అంటే ఏంటంటే పార్టిసిపేషన్. ఇక్కడ వాట్ ఇస్ మీనింగ్? ప్యాట్రోనేజ్ పార్టిసిపేషన్. ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే
నీకు ఎక్విటీని ఇస్తాం ఎక్స్ట్రాగా, దాన్ని ఏమంటామన్నా ప్యాట్రోనేజ్ బోనస్. ఈ 5 వర్డ్స్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తా వినండి సార్. ఫస్ట్ ఏమొస్తాం మనకు అంటే మనం సప్లై చేస్తున్నాం, మిల్కే కావచ్చు, హనీయే కావచ్చు, పీతలే కావచ్చు, రొయ్యలే కావచ్చు, ఇంకోటి కూడా కావచ్చు మనకు వస్తుంది. నెక్స్ట్ ఏంటిది విత్ హెల్డ్ ప్రైస్, కొంచెం డబ్బులు పట్టుకుంటుంది, అది తర్వాత ఇస్తుంది మనకు ప్రైస్ని. నెక్స్ట్ ఏంటిది లిమిటెడ్ రిటర్న్ ఆన్ ద క్యాపిటల్, మన క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసాము, దాని మీద ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఇస్తారు మనకు, ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఏమి ఇస్తుంది బోనస్ షేర్స్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పార్టిసిపేషన్, బేస్డ్ ఆన్ ద చెప్పాలి సార్. లాస్ట్ వన్ ఏంటిది ప్యాట్రోనేజ్ బోనస్, ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద పార్టిసిపేషన్. రాయండి సార్ హెడ్డింగ్ బెనిఫిట్స్ టు మెంబర్స్. A, value of produce, value of produce, one by one రాయండి సార్. B, withheld price, బ్రాకెట్లో ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ ఆర్ ఇన్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. withheld price in cash, in kind. కైండ్ అంటే ఇప్పుడు మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి డబ్బులు ఇస్తున్నది, క్యాన్స్ ఉంటాయి కదా ప్రొడ్యూస్ సేవ్ చేయడానికి, అవి ఇస్తుంది అన్నట్టు. లేకపోతే మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాము ఐస్ కానీ, లేకపోతే ఇవేరే ఉంటాయి కదా ఇంకేంటంటే అవి కైండ్లో ఇస్తుంది అన్నట్టు, ప్యాకెట్స్ కానీ ఏమైనా విచ్ విల్ యూజ్ ఫర్ దర్ ప్రొడక్షన్, క్యాష్ ఆర్ కైండ్ ఆర్ షేర్స్. withheld price బ్రాకెట్లో cash or in kind or in the form of shares. Next, return on the share capital, return on the share capital. Next, bonus shares. Last, if any surplus, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ సర్ప్లస్, ఇవన్నీ బాగా మిగులుతే ఏమైనా ఇన్ కేస్ ఆఫ్ సర్ప్లస్ ప్యాట్రనేజ్ బోనస్, ప్యాట్రోనేజ్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి సార్, అందుకే రాసాను కూడా నేను. ప్యాట్రోనేజ్ బోనస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పార్ట్నర్స్, అమాంగ్ ద మెంబర్స్, డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద మెంబర్స్ బేస్డ్ ఆన్ దేర్ పార్టిసిపేషన్, based on their participation. ఇంచుమించు చాప్టర్ అయిపోయినట్టు సార్ మెయిన్ టాపిక్. నెక్స్ట్, హౌ ద ఎంఓఏ ఆఫ్ దిస్ కంపెనీ సపోజ్ టు బి, ఈ కంపెనీ ఎంఓఏ ఎలా ఉంటుంది సార్? సేమ్ ఇట్ విల్ కంటైన్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. కానీ మీరు గమనించి ఉంటే ఎలా ఉంది చూసారండి, ప్రొడ్యూసర్ కంపెనీకి లాస్ట్లో పేరు ఎలా ఉంది చూసారండి, ప్రొడ్యూసర్ కంపెనీ లాస్ట్లో ఉంటుంది. నేమ్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీ షుడ్ కంటైన్ ద వర్డ్స్ పీవీటీ ఎల్టీడీ. Name of the limited company should contain the word LTD. Name of the OPC should contain the words OPC within the bracket. Name of the producer company will contain the words producer company. Producer company. Sir, producer companies are generally public limited companies. Generally public limited companies. గుర్తుపెట్టుకోండి సార్. Clear na sir? All the provisions applicable to public limited companies also applicable to. చెప్పండి సార్. సార్ సార్ మీరు పార్టిసిపేట్ చేయాలి సార్, పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది సార్ క్లాస్. లుక్ ఇందులో ఏముంటుంది సార్ ఎంఓఏలా తెలిసిందే. నేమ్ ఆఫ్ ద కంపెనీ, అడ్రస్ ఆఫ్ ద కంపెనీ, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్, షేర్ క్యాపిటల్, లయబిలిటీ అంట. సో వాట్ ఈస్ ద ఎంఓఏ ఆఫ్ ద కంపెనీ? జనరల్గా నేమ్ ఆఫ్ ద కంపెనీ, అడ్రస్ ఆఫ్ ద కంపెనీ, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ, లయబిలిటీ ఆఫ్ ద కంపెనీ, క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ, సబ్స్క్రైబర్స్ ఆఫ్ ద కంపెనీ. అపోజిట్ టు సబ్స్క్రైబర్స్ సిగ్నేచర్ వి హావ్ టు స్పెసిఫై నేమ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్, అడ్రస్ ఆఫ్ ద సబ్స్క్రైబర్, ఆక్యుపేషన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్, నెంబర్ ఆఫ్ షేర్స్ సబ్స్క్రైబ్డ్. గుర్తుకున్నాయా? అంతే, అయిపోయా. చిన్న చాప్టర్ రాయండి సార్. ఎంఓఏ సార్ రాస్తేనే గుర్తుకుంటుంది సార్, మర్చిపోతే లేకపోతే. ఎంఓఏ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ, ఎంఓఏ, ఇప్పుడు కంటెంట్స్ ఆఫ్ ఎంఓఏ, కంటెంట్స్ ఆఫ్ ఎంఓఏ. నేమ్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ షుడ్ కంటైన్ ద వర్డ్స్ నేమ్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ
should contain the words producer company limited. Number 2, it contains the state in which company is incorporated. It contains the state in which company is incorporated. It should contain the objectives. It should contain those objectives specified in 378. It should contain only those objectives specified in section 378. అంటే ఏంటివి చెప్పుకున్నాం కదా, క్యానింగు, డ్రైయింగు, ప్యాకింగు అని చెప్పుకోలే, అవే ఉండాలి దీనిలో ఒక ఆబ్జెక్టివ్స్. ఇట్ కంటైన్స్ ద ఆబ్జెక్టివ్స్ those specified in the section 378. Next, it contains the liability of the members to be limited. It must contain the capital structure. It must contain the name, address of subscribers, names, address of subscribers and first directors. డన్నా సార్? ఎంఓఏ ఆర్డినరీ ఎంఓఏ లాగానే ఉంది. ఈ ఏఓఏలో ఉంటుంది సార్ మన పెద్ద మనకు లిటిల్ బిగ్ కాన్సెప్ట్, బట్ జనరల్ కాన్సెప్ట్ ఓన్లీ. సార్ జనరల్ క్వశ్చన్ సార్, హౌ మెనీ క్లాస్ ఆర్ దర్ ఇన్ ద ఎంఓఏ? నేము, సిచ్యువేషను, ఆబ్జెక్టివ్, లయబిలిటీ, క్యాపిటల్, అసోసియేషన్. కెన్ ఐ హ్యావ్ ఎనీ అడిషనల్ క్లాస్? నో. 5-6 క్లాసులో ఉండాలి. ఏఓఏలో ఏముంటాయి? క్లాసులు ఉంటాయా? రెగ్యులేషన్స్. ఎన్ని ఉంటాయి? లిమిట్ లేదు. You can get 1000 also, 10,000 also. It will contain the rules and regulations for the smooth functioning. ఏ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎన్నన్నా రాసుకోవచ్చు, రాసుకున్నానికి రాసుకున్నంత. సో ఏఓఏ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ విల్ కంటైన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. దర్ ఇస్ నో లిమిట్. ఇదే ఉండాలి. ఏఓఏలో ఏమన్నా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ఇక్కడ ఏఓఏలో ఏముంటాయని చెప్పి, క్వాలిఫికేషన్స్ ఫర్ ద మెంబర్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ మెంబర్, మినిమం నీకు 10 బఫెల్లోస్ ఉండాలి. అప్పుడే మెంబర్, అది లేకపోతే మెంబర్ కాలేవు. యూ మస్ట్ హ్యావ్ 3 acres ఆఫ్ ద ల్యాండ్ టు ప్రొడ్యూస్ ద వీట్ ఆర్ షుగర్, లేకపోతే మెంబర్ కాలేవు. ఎస్ సార్? నో సార్? క్లియర్నా? క్వాలిఫికేషన్స్ ఫర్ ద మెంబర్స్, మేనర్ ఆఫ్ అసెప్టింగ్ ద ప్యాట్రోనేజ్ బోనస్ అంట. ప్యాట్రోనేజ్ అంటే ఏంటిది? పార్టిసిపేషన్. గుర్తుపెట్టుకోండి సార్, ప్యాట్రోనేజ్ అంటే ఏంటిది? పార్టిసిపేషన్. అండ్ ఓటింగ్ రైట్స్. జనరల్లీ 1 person 1 vote. కానీ ఒకడు ఉంటాడు, నాకు 100 బర్రెలు ఉన్నాయి, నేను ఒక ఓటు వేస్తా అంటే ఎట్లా? సో ఇఫ్ యూ అప్ టు దిస్ మచ్ ఆఫ్ ప్రొడ్యూస్ 1 vote, బియాండ్ దట్ 2 votes. ఎక్కడ రాస్తారు? ఏవోఏలా. ఇఫ్ ఏవో సైలెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొడ్యూస్, సింగిల్ vote. నెక్స్ట్, ఇట్ కంటైన్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బిఓడి పవర్స్, మినిమం డైరెక్టర్స్, మ్యాక్సిమం డైరెక్టర్స్ విల్ బి దేర్ ఇన్ ద ఏవోఏ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. ఇక్కడ చెప్పుకుందాం, ఇక్కడ ఈజీగా ఉంటుంది కొంచెం. సార్ అర్థమవుతుందా సార్? ఈజీ సార్. కాకపోతే కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మీరు ఓన్గా రాసేయచ్చు ఎగ్జామ్లో కూడా. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రొడ్యూసర్ కంపెనీ అంటే అర్థమైందా? సో ఇందులో ఇంకేమి ఉంటాయంట? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బిఓడి పవర్స్, మినిమం మ్యాక్సిమం డైరెక్టర్స్, ఎలక్షన్ ఆఫ్ ద డైరెక్టర్స్, రొటేషన్ ఆఫ్ డైరెక్టర్స్. తెలుసా మీకు రొటేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే? తెలుసా అండి? సిఎంఏ ఫౌండేషన్ ఇంటర్లో ఉందా? రొటేషన్, నాన్ రొటేషన్ డైరెక్టర్స్ ఉందా? రొటేషన్ ఆఫ్ డైరెక్టర్స్, క్వాలిఫికేషన్స్ ఫర్ కంటిన్యూస్ డైరెక్టర్, డైరెక్టర్స్ పవర్స్, డైరెక్టర్స్ డ్యూటీస్, కోఆప్షన్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే అడిషనల్ డైరెక్టర్స్, రిమూవల్ ఆఫ్ డైరెక్టర్, ఫిల్లింగ్ ఆఫ్ క్యాజువల్ వేకెన్సీ, అపాయింట్మెంట్ ఆఫ్ సిఇఓ. ఇవన్నీ ఎక్కడ రాసుకుంటాం సార్? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రాసుకుంటాం సార్. చైర్మన్ పవర్స్, చైర్మన్ డ్యూటీస్, withheld price, how much withheld price we have to keep, how to distribute the patronage bonus,
So contribution, how much people has to contribute, how to issue bonus shares, how to issue the equity shares in lieu of the produce. కొన్నిసార్లు ఏం చేస్తా అంటే ఇన్ లియూ ఆఫ్ మనం ఏమి ఇస్తాం, కంపెనీ ప్రొడ్యూస్ సప్లై చేస్తున్నావు, డబ్బులు ఇస్తా, డబ్బు బదులుగా ఏమి ఇస్తాము, షేర్లు కూడా ఇస్తామని చెప్పించిన, క్యాష్ ఆర్ కైండ్ అని చెప్పుకున్నాం, ఏనా షేర్స్ కూడా చెప్పుకుంటాం. సో హౌ మెనీ షేర్స్ యూఆర్ ఎలిజిబుల్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొడ్యూస్, ఎంత ప్రొడ్యూస్కి ఇస్తే నీకు ఎన్ని బోనస్ షేర్లు ఇస్తాం, ఎన్ని రైట్ షేర్లు ఇస్తాం, ఏనా. రిజర్వ్స్, బిఫోర్ ట్రాన్స్ఫర్, బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ ద ప్యాటర్నర్స్ బోనస్, హౌ మచ్ పర్సెంటేజ్ వీ హ్యావ్ ట్రాన్స్ఫర్ రిజర్వ్. ప్యాటర్నర్స్ బోనస్ ఎప్పుడు ఇస్తాము, ఇఫ్ సంథింగ్ ఈజ్ లెఫ్ట్, అవునా కాదా, ఆ సంథింగ్ ఈజ్ లెఫ్ట్ డెరైవ్ చేసే ముందు రిజర్వ్స్ కింద ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ ఎక్కడ రాసుకుంటారు సార్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రాసుకుంటారు సార్. రాయండి సార్, కొన్ని బ్రీఫ్ అయ్యి చెప్తా. కంటెంట్స్ ఆఫ్ ఏఓఏ, హెడింగ్ కంటెంట్స్ ఆఫ్ ఏఓఏ. సార్ అన్ని నోట్స్ వద్దే కావాలా, మర్చిపోతా, లేకపోతే ఇట్స్ బెటర్ ఐ థింక్ బ్రీఫ్ అని రాపిస్తాను. కంటెంట్స్ ఆఫ్ ఏఓఏ, మెంబర్ క్వాలిఫికేషన్స్, మెంబర్స్ క్వాలిఫికేషన్. మీరు అంత చదవలేదు సార్, ఎగ్జామ్ ముందు నోట్స్ సరిపోతుంది మీకు, 2 నోట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇది చూసారండి, ఇంత ఉంది, దీని సమ్మరీ మొత్తం ఒకటే, మెంబర్ క్వాలిఫికేషన్స్, హూ కెన్ బికమ్ ఏ మెంబర్, అదొకటి రాపిస్తాం మీకు. రాయండి మెంబర్ క్వాలిఫికేషన్స్. నెంబర్ 2 ఓటింగ్ రైట్స్, ఓటింగ్ రైట్స్. నెంబర్ 3 డైరెక్టర్స్, నెంబర్ 3 డైరెక్టర్స్ క్వాలిఫికేషన్స్, రైట్స్, డ్యూటీస్. డైరెక్టర్స్ క్వాలిఫికేషన్స్, రైట్స్, డ్యూటీస్, రిమూవల్, filling of casual vacancy, fixation of withheld price, fixing the withheld price. Next point, withheld price. Procedure for issue of bonus shares, procedure for issue of the bonus shares. Percentage of profits to be transferred to reserves, percentage of profits to be transferred to reserves. Loans and advances to members, loans and advances to members. Procedure for amalgamation of producer companies, procedure for amalgamation of producer companies. Particulars of limited return on the share capital, limited return on the share capital. Procedure for education of members, procedure for education of members, employees, etc. నెక్స్ట్ అయిపోయింది సార్, ఏఓఏ సరిపోతుంది అది మీకు. నెక్స్ట్ మేనేజ్మెంట్ అంట. సో హౌ మెనీ సార్, హీ డిడ్ నాట్ గివ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీస్, nearly 20 pages will be there, but he gave only 5 pages of the producer companies. So ప్రొడ్యూసర్ కంపెనీస్ మినిమం డైరెక్టర్స్ 5, మ్యాక్సిమం 15. జనరల్గా ఆర్డినరీగా ఏంటంటే నాన్న, ప్రైవేట్ కంపెనీ మినిమం డైరెక్టర్స్ ఎంతమంది, ప్రైవేట్ కంపెనీ 2, పబ్లిక్ కంపెనీ 3, ఓపీసీ 1, బట్ ప్రొడ్యూసర్ కంపెనీ మినిమం ఇంపార్టెంట్ బిట్లల్లా మన మైండ్లో ఏముంటుంది, 3 అని ఉండిపోతుంది. ఎందుకు, ఆర్డినరీ వరకు 3 డైరెక్టర్స్ ఓన్లీ, ఏనా బేటా. మినిమం మెంబర్స్ సార్ చెప్పాలి సార్, మీరు పార్టిసిపేట్ చేస్తున్నానన్న మీకు గుర్తుకుంటుంది ప్లీజ్. సో మినిమం మెంబర్స్ 10 అండ్ మినిమం డైరెక్టర్స్ 5. ఇక్కడ స్పెషల్ వర్డ్స్ ఏం చెప్పుకున్నాము మనము, ప్యాట్రనేజ్ ఒకటి చెప్పుకున్నాము, లిమిటెడ్ రిటర్న్ ఒకటి చెప్పుకున్నాము, బోనస్ షేర్స్ ఒకటి ఏంటండి
విత్ హెల్డ్ ప్రైస్ ఒకటి, ఈ గుర్తుపెట్టుకునే పదాలను ఒకటి. నెక్స్ట్ రాయండి. మినిమం డైరెక్టర్స్ హెడింగ్ మేనేజ్మెంట్. అందులో ఏ మినిమం బీఓడి 5, మ్యాక్సిమం బీఓడి 15. నెక్స్ట్ heading matters to be transacted at the general meeting. Matters to be transacted at the general meeting. A, adoption of books of accounts. ఏజెంట్లు ఏం చేస్తారు ప్రొడ్యూసర్ కంపెనీకి? అడాప్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అప్రూవల్ ఆఫ్ ప్యాట్రనేజ్ బోనస్. ఇది అమౌంట్ ఉంటుంది సార్. అప్రూవల్ ఆఫ్ ప్యాట్రనేజ్ బోనస్ ఆర్ బోనస్ షేర్స్. డిఫరెన్స్ ఏంటి సార్? ఇది క్యాష్ ఇస్తారు మీకు, ఇది క్యాష్ ఆర్ కైండ్ ఇస్తారు. ఇవి షేర్లు సార్. క్లియర్నా సార్? ఇది క్యాష్ ఆర్ కైండ్ ఇస్తారు, ఇది షేర్స్. ప్యాట్రనేజ్ బోనస్ ఆర్ బోనస్ షేర్స్. ఏమన్నా సార్? అప్రూవల్ ఆఫ్ ప్యాట్రనేజ్ బోనస్ ఆర్ బోనస్ షేర్స్ ఆర్ లిమిటెడ్ రిటర్న్. లిమిటెడ్ రిటర్న్. నెక్స్ట్ అప్రూవల్ ఆఫ్ లోన్స్ టు మెంబర్స్. అప్రూవల్ ఆఫ్ లోన్స్ టు మెంబర్స్. అప్రూవల్ ఆఫ్ లోన్స్ టు మెంబర్స్. నెక్స్ట్ హెడింగ్ కోరం. బిడ్స్లో ఇంపార్టెంట్ సార్ ఇలాంటివి, కోరం లాంటివి. బిడ్స్లో 1/4 ఆఫ్ ద టోటల్ మెంబర్స్. కోరం 25% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. మన కంపెనీ సెటిల్ ఉంటుంది 5, 15, 30 అని ఉంటుంది సార్. కంపెనీ సెటిల్ ఎంత ఉంటుంది సార్? 5, 15, 30 ఆర్డినరీ కంపెనీస్కి. దీనికి 25% ఆఫ్ ద టోటల్ మెంబర్స్. కోరం 25% ఆఫ్ ద టోటల్ మెంబర్స్. నెక్స్ట్ ఓటింగ్. ఎవ్రీ మెంబర్ విల్ హ్యావ్ సింగిల్ ఓట్. రాయండి లాస్ట్ హెడ్డింగ్ ఓటింగ్. ఎవ్రీ మెంబర్ విల్ హ్యావ్ సింగిల్ ఓట్ అన్లెస్. లాస్ట్ హెడ్డింగ్ ఓటింగ్ రైట్స్. ఎవ్రీ మెంబర్ విల్ హ్యావ్ సింగిల్ ఓట్ అన్లెస్ అప్రూవ్డ్ బై ద ఏఓఏ. కథం. చూడండి ఒక ఇమేజ్ పెట్టండి చూడండి సార్ ప్రొడ్యూసర్ కంపెనీస్ గురించి. ఈ ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ సార్. ఎఫ్పిఓ అంటే ఏంటి సార్? ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారు? దే మేక్ ద బిజినెస్ సెన్స్. అంటే ఇండివిజువల్గా ఐ కెనాట్ ప్రమోట్ మై బిజినెస్ బట్ కంపెనీ యాజ్ ఎ హోల్ ప్రమోట్. ఒక హనీ మ్యానుఫ్యాక్చర్ అయిన సార్, నేను అమ్మగలను, అడ్వర్టైజ్ చేయగలను, హనీ అడ్వర్టైజ్ చేయలేను నేను హనీని, కానీ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. సో బిజినెస్ సెన్స్. క్రియేటివ్ కలెక్టివ్ ఫార్మింగ్ అంటే ఏ ఫార్మింగ్ అయినా కలెక్టివ్ ఫార్మింగ్. దే పర్చేస్ ద వీట్ అండ్ హోల్సేల్. మనకు అది ఎరువు కావాలి, ఎరువు హోల్సేల్ కొంటుంది కంపెనీ, అందరికి పంపించేస్తున్నట్టు ఎరువు. అండ్ వాల్యూ యాడెడ్ ఈజ్ వాల్యూ చేసేది అవసరం లేదు. టెక్నాలజీ ఫర్ ద ఎన్హాన్స్ ప్రొడక్షన్. సో ద ప్రొవైడ్ టెక్నాలజీ ఆల్సో, న్యూ టెక్నిక్స్ ఫర్ ద ప్రొడక్షన్. ఇక్కడ ఇంకేం రాస్తుంది? ఇక్కడ స్టోరింగ్ ఆఫ్ ద ఎక్సెస్. మనం స్టోర్ చేసుకోలేము, నాకు ప్రొడ్యూస్ మిగిలిపోతుంది, నాకు అంత ప్లేస్ ఉంటుంది మా ఇంట్లో కూడా. వాళ్ళకి ఒక గోదాం ఉంటుంది ప్రొడ్యూసర్ కంపెనీకి, అక్కడ మనం వీ కెన్ స్టోర్ అవర్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్. బ్యాంకింగ్ అంటే అప్పిస్తుంది ప్రొడ్యూస్ చేసుకోనికి ఈ కంపెనీ. ఇంకేంటంట బ్రాండింగ్ అంట. ఇప్పుడు ఎస్జీ మిల్క్ నమ్మగలనా? వీళ్ళకేమో కరీంనగర్ మిల్క్ నమ్మగలను. కరీంనగర్ మిల్క్ ఒక బ్రాండ్, అమూల్ బ్రాండ్, ఒక అమూల్ మిల్క్ ఒక బ్రాండ్, అది లిజత్ పాపడ్ ఒక బ్రాండ్, అది వెనీలా ఐస్ క్రీమ్ అదొక బ్రాండ్. వాళ్ళు మనలాంటి ఫార్మర్సే, ప్రొడ్యూసర్సే, కానీ ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది నీకు. అడ్వాంటేజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఏనా? ఇంకేమో ఇక్కడ బోర్డ్ వర్క్ ఫర్ ది యువర్ బెనిఫిట్. బోర్డ్ అంటే బోర్డ్ డైరెక్టర్స్ విల్ వర్క్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఆల్ ద ప్రొడ్యూసర్స్. సో దిస్ ఇస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీస్. టిల్ నో క్లియరా సార్? సో దిస్ ఆల్ అబౌట్ ద ప్రొడ్యూసర్ కంపెనీస్ వర్త్ ఆఫ్ 3 marks, 4 marks. నెక్స్ట్ చాప్టర్ విల్ బి నిధి కంపెనీ. ఏ కంపెనీ సార్? నిధి కంపెనీ. వాట్ ఈజ్ ఏ నిధి కంపెనీ? Nidhi company is not there in CS, not there in CA, it is there only in the CMA.
నిధి కంపెనీ కాన్సెప్ట్ ఇస్ దర్ ఓన్లీ ఫర్ 2 మార్క్స్ 3 మార్క్స్. సిఏలో ఉంటుంది ఫౌండేషన్లో, బట్ ఓన్లీ డెఫినేషన్ హీ గేవ్ 2 మార్క్స్ డెఫినేషన్ ఓన్లీ హీ గేవ్ సార్. బట్ సో వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నిధి? సార్ నిన్న మొన్న రివిజన్ చేయకపోయినా పర్లేదు, ఈ రోజు నుంచి మాత్రం కొంచెం రివిజన్ చేయండి సార్. న్యూ టాపిక్స్ కనుక ఈ రోజు నుంచి. సో ప్లీజ్ రివైజ్ అట్లీస్ట్ వన్స్ ఆఫ్టర్ గోయింగ్ టు హోమ్. ఏనా? సో ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారండి, మీకు హార్డ్ కాపీ ఇస్తారు, వీళ్ళకి ఇస్తాను నేను. దే విల్ గివ్ యూ హార్డ్ కాపీ. ఈ మెటీరియల్ ఇస్తారు సార్, మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కంపేర్ టు సిఎంఏతో కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి మీకు ఇది. సో ఈ నిధి కాన్సెప్ట్ ఏంటి సార్? ఎనీ ఐడియా సార్? ఫౌండేషన్లో అక్కడక్కడ మీకు వచ్చింది కదా నిధి కంపెనీ గురించి. ఎనీబడి హ్యాస్ ఎనీ ఐడియా అబౌట్ నిధి కంపెనీస్? సార్ యూ కెన్ గివ్ రాంగ్ ఆన్సర్ బట్ గివ్ ఆన్సర్ నో. మౌర్య చెప్పురా. సిమిలర్ టు ట్రస్టీయా? ఓకే. సేల్ చేసుకోనికి సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నిధి సార్? నిధి కంపెనీ నిధి కంపెనీ ఒక 10 పేజెస్ ఉన్నది సార్. నిధి కంపెనీ కాన్సెప్ట్ అంటే స్మాల్ కాన్సెప్ట్. సో వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నిధి? ఫర్ ఎగ్జాంపుల్ సార్, డైలీ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు మార్నింగే 8 o'clock, మీరు కాలేజ్కి వచ్చేస్తారు. సో మమ్మీకి పని కూడా పెద్దగా ఏమి ఉండదు సార్. మోర్ ఓవర్ మమ్మీ విల్ కమ్ లంచ్ దట్ ఫుడ్ ఆల్సో ప్రిపేర్డ్ బై 8 o'clock ఓన్లీ. డాడీకి బాక్స్ పెట్టాలి, మీకు బాక్స్ పెట్టాలి. 8 o'clock ఫుడ్ కూడా అయిపోతుంది చేయనీకి. మమ్మీ ఏం చేస్తారు 10 o'clock నుంచి 9 o'clock 8 o'clock నుంచి ఫ్రీ. మీరు ఆఫీస్కి వెళ్ళిపోతుంది, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు కాలేజ్కి వచ్చారు, ఫుడ్ అయిపోయింది చేయడానికి, మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటే అప్పటికి మళ్ళీ ఈవినింగ్ 8 o'clock ఫ్రీ. పని ఏముండదు మమ్మీకి. ఏం చేస్తుంది అప్పుడు? సీరియల్ చూస్తుంది. ఎదురింటి కోడలు, పక్కింటి అమ్మాయి, చిన్నత్త, పెద్ద కోడలు, పున్నమి నాగు, అట్లా. ఆ తర్వాత ఏం చేస్తుంది? కాసేపు పడుకుంటుంది. 2 o'clock పక్కింటి ఆంటీ వస్తుంది. పక్కింటి ఆంటీ, వదిన గారు మీరు ఏం చేశారు ఈరోజు? వంకాయ కూర. మీరు అందులో కొబ్బరి పొడి వేస్తారా అని కూడా పక్కింటి ఆంటీ వస్తుంది. ఆ ఆంటీ చెప్తా ఉంటారు ఇంకా పున్నమి నాగులో అట్లా వేయాలి సీరియల్లో, లేకపోతే ఎదురుంటే కోడల సీరియల్లో అలా ఉండాలి, చిన్న అబ్బాయి పెద్ద కోడల సీరియల్లో అలా ఉండాలి. దే విల్ డిస్కస్ అబౌట్ ద సీరియల్స్, దే విల్ డిస్కస్ అబౌట్ ద కుకింగ్, హౌ టు మేక్ డిఫరెంట్ రెసిపీస్ అవన్నీ మాట్లాడుతూ కూర్చుంటాడు సార్. అవునా కాదా నాన్న? ఈ కొన్ని గలీలలో ఏం చేస్తారంటే అందరు ఆంటీ కూడా ఇంట్లో కూర్చుంటారు. ఇంకా అసోసియేషన్ అయితే ప్రతి గల్లి ఒక ఆంటీ ఉంటుంది సార్. దిస్ ఆంటీ సపోజ్ టు బి మేల్, బై మిస్టేక్ షీ బికమ్ ఫీమేల్. బడా ఆంటీ ఉంటుంది, అంతతో గొడవ పడుతుంది. మగోళ్ళేది ఆడలేదు, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటుంది ఆంటీ. ప్రతి గల్లి ఒక ఆంటీ ఉంటుంది అండి ఆంటీ. షీ సపోజ్ టు మేల్, బై మిస్టేక్ షీ బికమ్ ఫీమేల్. ఆ ఆంటీ పెద్దగా ఉంటుంది, ఆంటీ బందోబస్తు ఉంటుంది. చూడండి గమనించాలి, ప్రతి గల్లి ఒక ఆంటీ ఉంటుంది ఇట్లా. ఈ ఆంటీ ఏం చేస్తా అంటే నాన్న, షీ కాల్ ఆల్ ద ఆంటీస్ ఇన్ ద గల్లీ. అందరినీ పిలిచి మధ్యలో కూర్చుంటారు ఆంటీ, పెద్ద ఆంటీ. బందోబస్తు ఉంటుంది, భయం కూడా పడదు ఎవరికి. మళ్ళా ఈ ఆంటీ మధ్యలో కూర్చుంటుంది, బందోబస్తు ఆంటీ. దెన్ షీ విల్ టెల్ టు ఆల్ అదర్ ఆంటీస్, సో ఆల్ యువర్ హస్బెండ్స్ ఆర్ వర్కింగ్, దే ఫీల్ దేర్ థాట్స్ బికాస్ దే ఆర్ మేకింగ్ ద మనీ, లెట్ us ఆల్సో మేక్ ద మనీ, మనం కూడా డబ్బులు సంపాదిద్దాం అని పెద్ద ఆంటీ చెప్తుంది. హౌ అని ఒక ఆంటీ అంటుంది. అట్లా మనం ఇంట్లో ఉంటున్నాం కదా, వి కాంట్ గో అవుట్. పెద్ద ఆంటీ చెప్తుంది,
నాకు ఒక ఐడియా ఉంది. ఏముంది? ఐడియా. సో మీరందరూ ఏం చేస్తారు? మంత్లీ స్టార్టింగ్ రాగానే మీ ఆయన శాలరీ వస్తే శాలరీ రాగానే 10,000 తీసుకుంటారు. ఎందుకు? ఖర్చుల కోసం. ఉప్పు, పప్పు, బియ్యం, మిల్క్, షుగర్ డబ్బులు తీసుకుంటారు కదా. తీసుకోరా? తీసుకుంటారు. అందులో ఏం చేయండి అంటే 2,000 పక్కన పెట్టుకోండి. 2,000 సేవ్ చేయండి అందులోకి వెళ్ళి కదా. ఆ 2,000 నాకు ఇయ్యరు అందరూ. ఒక్కొక్క 2,000 100 మంది ఆంటీలు 2 లక్షలు అవుతాయి. ఏమైతే? ఒక 2 లక్షలు అవుతాయి. క్లియర్నా నాన్న? పెద్దంటకి ఎంత ఉన్నాయి? పెద్దంటి దగ్గర 2 లక్షలు. 2 లక్షలు పర్ మంత్. మొత్తం ఆంటీ ఎంతమంది ఉన్నారు? 50 మంది ఆంటీలు ఉన్నారు దగ్గర చుట్టూ. ఏదో ఒక ఆంటీ కొడుకుకు బండి కావాలి, గిఫ్ట్ ఇద్దాం అనుకుంది ఒక ఆంటీ వాళ్ళ అబ్బాయికి. డబ్బులు లేవు ఆంటీ దగ్గర. ఈ పెద్దంటి లోన్ ఇస్తుంది. ఏమిస్తుంది? లోన్. ఆంటీ ఏమిస్తుంది? పెద్దాంటికి ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఏమిస్తుంది? ఇంట్రెస్ట్. ఇంకొక ఆంటీ వాళ్ళ పెద్ద కూతురు పెళ్లి చేస్తారు సార్. ఇంకొక ఆంటీ పెద్ద కూతురు యొక్క పెళ్లి చేస్తుంది. ఆంటీకి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఈ పెద్ద ఆంటీ ఏమిస్తుంది? లోన్ ఇస్తుంది. ఈ ఆంటీ ఏమిస్తుంది? ఆంటీకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇంకొక ఆంటీ ఏం చేస్తుంది? ఇల్లు అనుకుంటుంది సొంతంగా, డబ్బులు కావాలి. ఈ పెద్ద ఆంటీ ఏమిస్తుంది? ఆంటీకి లోన్ ఇస్తుంది. ఈ ఆంటీ ఏమిస్తుంది? పెద్ద ఆంటీకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. అవునా కాదా నాన్న? ఈ ఆంటీ గ్రూప్ని కంపెనీస్ యాక్ట్లో రిజిస్టర్ చేస్తే నిధి కంపెనీ అంటాం. ఏమంటాం? ఈ పెద్ద ఆంటీ చూసిరా, నేను పోయి అడిగిన, ఆంటీ నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి, చదువుకుంటున్న CAకి, రాస్తున్నాను అటెంప్ట్లు కానీ అవుతలేదు, బట్ టైట్గా ఉంది, ఆన్లైన్ క్లాసులు కొనుక్కుంటా, 1,00,000 రూపాయలు ఇస్తావా అంటే? ఇయ్యదంట ఆంటీ. నాకు ఇస్తుందా? నాకు ఎవరికి ఇస్తుంది? వాళ్ళకు మాత్రమే ఇస్తుంది, బయటలోకి ఇయ్యదు. బయటలోకి ఇస్తుందా? ఇయ్యదు సార్. ఇదే పని ఆంటీకి, వేరే పనే లేదు, ఒక్కటే పని. టేకింగ్ ద నేను రాస్తా. ఒక్కటే పని ఆంటీకి. ఇంకా ఏం పని తెలుసా? ఆంటుకున్న పని ఒక్కటే పని. ఏమైందిరా? యాక్సెప్టింగ్ ద డిపాజిట్స్. ఒకటే పని ఆంటీకి. ఏ పని? యాక్సెప్టింగ్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. నో, ఓన్లీ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. రౌండ్ ఆఫ్ ఓన్లీ ఫ్రమ్ మెంబర్స్. మన గల్లీ ఆంటీస్ దగ్గరనే తీసుకుంటా, బయట దగ్గర తీసుకోదు మళ్ళీ. ఎందుకు? మన గల్లీ ఆంటీలు ఇంటరీ మీకు ఎవరిమంటే మళ్ళీ బయట వింటారా? వినరు. ఎందుకు? గొడవ పెట్టుకుంటారు ఎప్పటికీ పక్కిళ్ళతోటి. అవునా కాదా? సో యాక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఫ్రమ్ ద మెంబర్స్ అండ్ గివింగ్ ద లోన్స్ ఓన్లీ టు మెంబర్స్. ఈ యొక్క పని చేస్తుంది ఆంటీకి. బెనిఫిట్ ఏంటి? కమిషన్ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? కమిషన్, ఇంట్రెస్ట్. 2 బెనిఫిట్లు వస్తాయి. ఈ ఆంటీ గ్రూప్ని రిజిస్టర్ చేస్తే కంపెనీ దాన్ని ఏమంటారు సార్? నిధి కంపెనీ అంటారు సార్. మీరు ఎంత చదివినా అదే ఉంటుంది. బట్ ఇస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బడా ఆంటీ. పెద్ద ఆంటీ ఉంది కదా, బందోబస్తు ఆంటీ. 3 బెనిఫిట్లు ఆంటీ యొక్క గోల్స్ 3 ఉన్నాయి. ఒకటి ఏంటిది? యాక్సెప్టింగ్ డిపాజిట్స్. ఇంకోటి ఏంటిది? గివింగ్ లోన్స్. ఎవరికి? అందరికి ఇస్తుందా? నో, ఓన్లీ ఫర్ ద మెంబర్స్. అండర్లైన్ ఓన్లీ. మెయిన్ మోటో ఆఫ్ ద పెద్ద అంటే ఏం తెలుసా? లెట్ us సేవ్ మనీ. పైసల్ని జాగ్రత్తగా వాడుకుందాం. ఈ 3 గోల్స్ ఉంటాయి నిధి కంపెనీకి. నువ్వు ఎంత చదివినా అంత ఉంటుంది. ఇంకా నిధి కంపెనీ గురించి ఇక్కడ 10 పేజీలు ఉందా? అది 10 పేజీలలో ఏముంటుందంటే ఇదే ఉంటుంది. ఇంకా 3 గోల్స్ ఇక్కడ. యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఓన్లీ ఫ్రమ్ మెంబర్స్, నాట్ ఫ్రమ్ అవుట్సైడర్స్. గివింగ్ ద లోన్స్ ఓన్లీ టు మెంబర్స్, బట్ నాట్ ఫర్ అవుట్సైడర్స్. అండ్ సేవింగ్ ద మనీ బిట్వీన్ ద మెంబర్స్. దీని ఏమంటాం? ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎన్బిఎఫ్సి లాంటిది, కానీ ఎన్బిఎఫ్సి కాదు. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ముత్తూట్ ఫైనాన్స్, మణిపురం గోల్డ్ అలాంటిది, కానీ అది కాదు. మణిపురం గోల్డ్ ఎవరికైనా ఇస్తే లోను, ఈడు మెంబర్స్కి మాత్రమే లోన్స్ ఇస్తాము. మెంబర్స్ దగ్గర మాత్రమే లోన్స్ తీసుకుంటాం. క్లియర్? యాజ్ పర్ ICMA మెటీరియల్ ఇట్ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ RBI, బట్ ఇన్ ఫ్యాక్ట్ RBI registration is not required for the Nithi company. RBI registration is required for the
NBFC, but not for Nidhi company, but somewhere one statement is in your material, it must be registered by the RBI. But in fact, RBI registration is not compulsory. Clear na beta? So, in Nidhini ఎవరు గవర్న్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో బొమ్మలు వేసుకోవాలి సార్, బొమ్మలు బుక్లు వేసుకోవాలి, ఎందుకంటే మీకు గుర్తుకుంటుంది ఈజీగా, రాసేది రాసుకోవాలి. ఏనా? గవర్న్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్న్డ్ బై ద కంపెనీస్ యాక్ట్, governed by the central government guidelines, central government guidelines है बेटा अंते, governed by the MCA and central government guidelines and company set Nidhi company. Clear na? So let us అర్థమైన కాన్సెప్ట్, నిధి కంపెనీ కాన్సెప్ట్ అర్థమైందా సార్? let us enter into the నిధి. కిందన ఉంది section 406. దే ఆర్ ఫేమస్ ఇన్ ద సదరన్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంట. మన దేశంలో కూడా సౌత్లోనే ఫేమస్ అంట నిధి కంపెనీస్ కంపేర్ టు నార్త్. ప్రొడ్యూసర్ కంపెనీస్ ఆర్ ఫేమస్ ఇన్ ద నార్త్ సార్, మహారాష్ట్ర. ప్రొడ్యూసర్ కంపెనీస్ ఆర్ ఫేమస్ ఇన్ ద నార్త్. మన దగ్గర కూడా ఉంటాయి. ఇన్ ఆంధ్రప్రదేశ్ వేర్ హ్యావింగ్ నియర్లీ 400 ప్రొడ్యూసర్ కంపెనీస్. చెప్పుకున్నాం ఇంతకు ముందు, ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణలో 400 కంపెనీస్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ కంపెనీస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. క్లియర్ బేటా? ఆల్ ఓవర్ ద ఇండియా వేర్ హ్యావ్ నియర్లీ 2000 ప్రొడ్యూసర్ కంపెనీస్. ఏ కంపెనీస్? నిధి కంపెనీస్ కాదు, ప్రొడ్యూసర్ కంపెనీస్. ఏనా? సో బట్ నిధి ప్రొడ్యూసర్ కంపెనీస్ ఫేమస్ ఇన్ ద నార్త్, దీస్ ఆర్ ఫేమస్ ఇన్ ద సౌత్. ఏ కంపెనీస్? నిధి కంపెనీస్. ఏ కంపెనీస్ ఆర్? నిధి కంపెనీస్. సో సదరన్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో వై నిధి కంపెనీస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్? దే ఆర్ ఇన్కార్పొరేటెడ్. These Nidhi companies are created to lend, to borrow money only from its member. ఏమైంది దీనికి? ఓన్లీ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. దిస్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ బెనిఫిట్. అంటే మనకే బెనిఫిట్. క్లోజ్డ్ హెల్డ్ కంపెనీస్లో ఉంటాయి. ఇలా ఉంటాయి క్లోజ్డ్ హెల్డ్ కంపెనీస్. అంటే ఒక 10 మంది గ్రూప్ ఫామ్ అవుతారు సార్, ఒక 10 మంది, ఆ 10 మందికి బెనిఫిట్. ఎస్ సార్? నో సార్? క్లియర్నా? బట్ నాట్ ఫర్ ఎవరీ, బట్ నాట్ ఫర్, మనకు డిపాజిట్స్ చాప్టర్ ఉంటుంది, డిపాజిట్స్ ఒక చాప్టర్ ఉంటుంది, డిపాజిట్స్ అని చెప్పి కంపెనీస్ యాక్ట్లో. కంపెనీ కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ఎనీ వన్, బీయింగ్ ఏ పబ్లిక్ కంపెనీ, బీయింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ. బట్ ఇది కంపెనీ ఓన్లీ ఫ్రమ్ మెంబర్స్, ఓన్లీ టు మెంబర్స్, ఓన్లీ ఫ్రమ్ మెంబర్స్, ఓన్లీ టు మెంబర్స్. గుర్తుపెట్టుకోండి సార్. క్లియర్నా? అది అందరికీ. సో మనం అందరం ఎంత ఇచ్చిన మాంటికి 2000 ఇచ్చిన వాళ్ళేమో పెద్దాంటికి ఆ అమౌంట్ ఏమంటారంటే పర్మనెంట్ ఫండ్ అంటాడు సార్. ఏమంటారు సార్? బెనిఫిట్ ఫండ్, అదే థ్రెఫ్ట్ ఫండ్ అంటారు. థ్రెఫ్ట్ అంటే ఏంటి తెలుసా నాన్న? కేర్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ మనీ. ఏంటన్నా ఈ పదం ఇంపార్టెంట్ మీకు ఈ యాక్ట్లో, ఈ చాప్టర్లో. థ్రెఫ్ట్ అంటే కేర్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ పైసలు. కొంతమంది చూస్తుంటే చాలా కన్జర్వేటివ్ ఉంటున్నట్టు, ప్రతిదానికి ఆలోచిస్తుంటారు డబ్బుల గురించి. దాన్ని ఏమైనా థ్రెఫ్ట్ అంటారు. వెరీ కన్జర్వేటివ్, ఖర్చు పెడతారు కానీ చూసి తూసి ఖర్చు పెడుతున్నట్టు. దాన్ని ఏమంటాము? థ్రెఫ్ట్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఈజ్ టు డెవలప్ ద థ్రెఫ్ట్ బిట్వీన్ ద మెంబర్స్. మెంబర్స్ ఒక డబ్బుల్ని జాగ్రత్తగా సేవ్ చేద్దాము, జాగ్రత్తగా వాడుకుందాము, జాగ్రత్తగా లోన్స్ ఇద్దాము, జాగ్రత్తగా రికవర్ చేసుకుందాం. అందుకే ఫామ్ అయితే సార్ ప్రొడ్యూసర్ కంపెనీస్. మిత్రం मेरे प्यारे देशवासियों, అర్థమవుతుందారా? సో వెదర్ ఇట్ ఇస్ ఎన్బిఎఫ్సి, ఇట్ ఈస్ నాట్ ఎన్బిఎఫ్సి, ఇట్స్ లుక్స్ లైక్ ఎన్బిఎఫ్సి. ఎన్బిఎఫ్సి లాంటిది కానీ ఎన్బిఎఫ్సి కదా. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఎగ్జాంపుల్ ముత్తూట్ ఫైనాన్స్, మణిపురం గోల్డ్, అవేంటివి ఎన్బిఎఫ్సిలు. ఇక నిధి కంపెనీస్ అంటే ఇక్కడ ఉన్న చూసిన పైన జేఎంబి మ్యూచువల్ బెనిఫిట్. మ్యూచువల్ బెనిఫిట్ అంటే మనకి బెనిఫిట్. కల్పతరు నిధి కంపెనీ అంట, కల్పతరు అంట. హేనా? ఇదేంటిది? జై సుక్ బెనిఫిట్స్ నిధి లిమిటెడ్. ఇక్కడ ఏముంది? పదం మధ్యలో నిధి లిమిటెడ్ అని ఒక వర్డ్ ఉండాలి సార్. ఏముండాలి సార్? నిధి లిమిటెడ్. So it is governed by the Ministry of Corporate Affairs. It is governed by Ministry of Corporate Affairs. It is governed by the
Companies Act, it is governed by the Nidhi rules. It is governed by the Nidhi rules also. ఇక్కడెక్కడో రాశాను కదండి ఇందాక. Governed by the MCA, Companies Act, Central Government Regulations and also the Nidhi rules. నిధి రూల్స్ 2004. బట్ నిధి రూల్స్ ఒక మంది ఉంటుంది దగ్గర ఇంత పెద్ద బుక్ ఉంటుంది నిధి రూల్స్ సపరేట్గా. ఆల్ ఆర్ నాట్ దేర్ ఫర్ యూ బై గాడ్స్ గ్రేస్. ఎస్ సార్, నో సార్, ఓన్లీ ఇంట్రడక్షన్ హీ గేవ్. గవర్న్డ్ బై ద కంపెనీస్ యాక్ట్, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ నిధి రూల్స్, బట్ నాట్ బై ఆర్బీఐ. RBI registration is not compulsory for the Nidhi because it is governed by the Nidhi rules but not by RBI guidelines. But somewhere in your material he gave Nidhi rules అని ఇచ్చాడు, RBI అని ఇచ్చాడు, కానీ కాదు సార్ అది. సో స్కోప్, it deals only with members but not with outsiders. These are famous in South India. 80% నిధి కంపెనీస్ ఆర్ ఇన్ తమిళనాడు సెల్ఫ్. 100 కంపెనీలు ఉంటాయి ఇండియాలో, నిధి కంపెనీలు 80% ఎక్కడ ఉన్నాయన్నీ తమిళనాడులో ఉన్నాయి సార్. సో ఆర్బీఐ అప్రూవల్ రిక్వైర్డా సార్? ఆర్బీఐ అప్రూవల్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. రైట్ సార్, హిస్టరీ ఆర్ ఇంట్రడక్షన్ టు నిధి కంపెనీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ యువర్ మెటీరియల్. ఇదంతా లేదు సార్ మీ మెటీరియల్, నేను రాస్తాను. రైట్ సార్. పర్పస్ ఆఫ్ నిధి కంపెనీ. Purpose of Nidhi company. Nidhi companies are incorporated with the objective of developing the savings. With the objective of developing the savings, bracket lo thrift, THRIFT, with the objective of developing the thrift among the members, comma, accepting deposits from the members, and giving the loans only to members. Only. Next, second point. Why ఏమన్నా heading ఏమన్నా? Purpose of Nidhi company. Nidhi companies work on the mutual benefit principles. Nidhi companies works on the mutual benefit principle. Heading, whether Nidhi company is a NBFC. Nidhi companies are similar to NBFC but not NBFC. Whether Nidhi company is a NBFC. అమ్మ రాస్తుందమ్మా లాస్ట్ బెంచ్ రాయండి సార్, లేకపోతే మర్చిపోతారు. 1 time writing is equal to 100 times of reading అంట. Moreover, if you read the ICMET later, you cannot understand easily because so much of things are given. I'm cutting the unnecessary part, I'm giving the only crux of the section. మీకు ఈజీగా ఉంటుంది చదువుకుంటప్పుడు. క్లియర్నా? రాయండి సార్. వెదర్ ఇట్ ఈస్ NBFC. Nidhi companies are similar to NBFC but not NBFC. Nidhi companies similar to NBFCs but not NBFCs. Next, governing body. Heading, governing body. Nidhi companies are governed by A. MCA. MCA అంటే A. MCA. B. Nidhi rules 2014. C. Provisions of Companies Act.
D. CG guidelines. CG guidelines. Next, note, RBI approval is not mandatory. RBI approval is, note, RBI approval is not mandatory to form Nidhi company. సరే బొమ్మేసుకుంటే అసలు ఇంతకుముందు ఒక ఆంటీ గ్రూప్ అది రాసుకోవాలి సార్, మీకు ఎందుకంటే ఈజీగా గుర్తుకొస్తుంది మీకు చదువుకుంటప్పుడు. సార్ ఏమన్నా సార్, ఇట్ ఈస్ నాట్, RBI రిజిస్ట్రేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ టు ఇన్కార్పొరేట్ ద నిధి కంపెనీ. నెక్స్ట్, RBI approval is not mandatory to incorporate Nidhi company. Next, fund heading పెట్టండి, చిన్న హెడ్డింగ్ ఫండ్. ఫండ్ క్రియేటెడ్ బై ద నిధి కంపెనీ. ఫండ్ క్రియేటెడ్ బై నిధి కంపెనీ. మన 1 lakhs ఇస్తుంది అందరూ, మనము ఆంటీకి డబ్బులు వస్తాయి పెద్ద ఆంటీకి, ఆ డబ్బులు ఏమంటాం? ఫండ్ క్రియేటెడ్ బై నిధి కంపెనీ ఈ సెట్ టు బి పర్మనెంట్ ఫండ్. బిట్స్కి ఇంపార్టెంట్ 1 mark మీకు. ఫండ్ క్రియేటెడ్ బై నిధి కంపెనీ సెట్ టు బి పర్మనెంట్ ఫండ్ ఆర్ బెనిఫిట్ ఫండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీవన్. దీని బెనిఫిట్ ఫండ్ ఎందుకన్నారు? అందరికి బెనిఫిట్ ఇది, అవునా కాదా సార్? అందరు 1 lakh ఇచ్చారో వెళ్ళదు ఆంటీకి, పెద్ద ఆంటీకి. అది పర్మనెంట్గా ఉంటుంది పెద్ద ఆంటీ దగ్గర. పర్మనెంట్ ఫండ్, బెనిఫిట్ ఫండ్. థ్రెఫ్ట్ ఫండ్ అంటే అందరు ఆంటీలు దాపెట్టుకొని ఇచ్చురు, సేవింగ్ చేసుకొని కష్టపడి. థ్రెఫ్ట్ ఫండ్. ఏ ఫండ్? థ్రెఫ్ట్ ఫండ్. స్కోప్. నెక్స్ట్ హెడ్డింగ్ స్కోప్. నిధి కంపెనీస్ డీల్స్ ఓన్లీ, రౌండ్ ఆఫ్ ఓన్లీ, నిధి కంపెనీస్ డీల్స్ ఓన్లీ విత్, చెప్పాలి సార్, ఓన్లీ విత్ మెంబర్స్. నిధి కంపెనీస్ డీల్స్ ఓన్లీ విత్ ఇట్స్ మెంబర్స్. సో బేసికల్లీ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ వాజ్ నిధి కంపెనీ సార్. ఏ కంపెనీ సార్? నిధి కంపెనీ. బట్ యాజ్ పర్ కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 19 కొత్త నేమ్ పెట్టిన దానికి మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీ. ఏమని? మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీ రీసెంట్లీ యాడెడ్, దట్ ఈస్ మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీ ఫ్రమ్ 2019. బిఫోర్ 19 ఒకటే పేరుండే, ఏంటది? నిధి కంపెనీ. ఏ కంపెనీ? నిధి కంపెనీ. నిధి అంటే ఏంటి సార్? డబ్బులు. నిధి అంటే ఎస్ సార్, నో సార్. కానీ కొత్తగా ఏం యాడ్ చేసిన దానికి పేరు, ఇంకొక పేరు మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీ. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద నిధి కంపెనీ. అర్థమైందా సార్? పర్పస్ ఆఫ్ నిధి కంపెనీ అర్థమైందా? పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ, పర్పస్ ఆఫ్ ద నిధి కంపెనీస్. సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద యాక్ట్ బెటా. సో చాప్టర్లోకి వెళ్దాము నిధి కంపెనీ గురించి. ఫస్ట్ డెఫినేషన్ అంట. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ నిధి కంపెనీ యాజ్ పర్ సెక్షన్ 406? నిధి కంపెనీ మీన్స్ ఎ కంపెనీ. నిధి కంపెనీ మీన్స్ ఎ కంపెనీ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ మే డిక్లేర్ యాజ్ సచ్. అంటే ఏమంటున్నా నాన్న, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది నువ్వు నిధివే అని, నిధి కంపెనీ అయిపోతావు నువ్వు. స్పెసిఫిక్ డెఫినేషన్ ఏం లేదు. నిధి కంపెనీ మీన్స్ ఎనీ కంపెనీ విచ్ ఇస్ డిక్లేర్డ్ బై CG. యూ హ్యావ్ టు అప్లై టు CG, నాట్ టు RBI. యూ హ్యావ్ టు అప్లై టు CG. CG అంటే సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్పింది? నువ్వు నిధివే అని చెప్పింది, నువ్వు నిధివే అయిపోతావు ఇంకా, అంతే డెఫినేషన్. హేనా? సో వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్? వీళ్ళ పర్పస్ ఏంటిది? డెవలప్ ద సేవింగ్స్, accept the deposits, lending to only members, only to, that is the objective. See, it is found with the objective of cultivating ante developing. Cultivating ante enti sir? Improving, developing the habit of thrift saving among the members and receiving the deposits, extending loans within the members only, that is the objective. Is governed by the Companies Act, RBI కాదు సార్. RBI మీ మెటీరియల్లో ఉందని యాడ్ చేశాను, RBI కాదు కానీ మీ మెటీరియల్ ఇచ్చాడు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో వాట్ ఇట్ డస్, ఇది ఏం చేస్తుంది సార్? హేనా? సో ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సేవింగ్ ఆఫ్ కమ్యూనిటీస్ కమింగ్ టుగెదర్. కమ్యూనిటీస్ అంటే ఆంటీలు అందరూ వస్తారు దగ్గరికి. ఆంటీలనే కాదు సార్, అట్లా మీకు చెప్తున్న ఊరికే, ఓకేనా బేటా? ఎనీ పీపుల్. సో కమ్యూనిటీస్ కమింగ్ టుగెదర్ ఫర్ ద మ్యూచువల్ హెల్ప్. ఏ హెల్ప్? నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. అందరం కలిసి ఒక డబ్బులు, ఒక ఫండ్ చేద్దాం. ఆ ఫండ్ ఏమంటాము? థ్రెఫ్ట్ ఫండ్. ఒక 100 మంది అందరు లక్ష ఇచ్చారు, ₹1 కోటి అవుతుంది.
దానికి ఒక పేరు పెట్టరు, ట్రస్ట్ ఫండ్ అని. వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు, మళ్ళీ దానికి సపోర్ట్ చేస్తారు, ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇంట్రెస్ట్ మేనేజ్ చేసుకుంటాం ఆ కంపెనీని. క్లియర్నా? నిధి కంపెనీ. ఏ కంపెనీ? మ్యూచువల్ హెల్ప్, మేకింగ్ అవైలబుల్ ప్రొడక్ట్స్ లైక్ లోన్స్, క్రెడిట్స్ ఎట్ ద లొకేషన్ ఆఫ్ ద మెంబర్ అండ్ మేక్ సచ్ క్రెడిట్ ఆల్సో అవైలబుల్ ఈజీ అటెంప్ట్స్. అంటే యూ కెన్ రీపేట్ ఇన్ మంత్లీ అట్లా. సో ఫండ్ పేరు ఏం రాసాము? థ్రిఫ్ట్ ఫండ్. రండి నెక్స్ట్ హెడింగ్ అండ్ డెఫినేషన్. డెఫినేషన్. నిధి కంపెనీ మీన్స్ ఏ కంపెనీ. Nidhi company means a company which is declared by CG. Which is declared by the CG. Next, objective of Nidhi company. Heading, objectives. Amma, next page, right? Objectives of Nidhi company. A, cultivating the habit of thrift. Cultivating and developing the habit of thrift and saving among the members. Cultivating the habit of thrift or saving among the members. B, receiving the deposits from members. Receiving the deposits from members. Receiving the deposits from members. Giving the loans to its members only. Clear na? Next heading ila raskondi sir. Registration, exceptions and application. అప్లికేషన్ ఆఫ్ రూల్స్. హెడ్డింగ్ ఇట్లా రాసుకుంటా. చార్ట్ చెప్తే ఈజీగా ఉంటుంది. చార్ట్లో రాసుకుంటారా? సో టేక్ హారిజాంటల్ పేజ్. ఈజీగా ఉంటుంది సార్ రివిజన్కి. టేక్ హారిజాంటల్ పేజ్. ఫస్ట్ హెడ్డింగ్ రిజిస్ట్రేషన్. Subscriber has to apply to central government. చాలా షార్ట్గా చెప్తున్నాను సార్, మీకు ఈజీగా ఉంటుంది చదువుకుంటప్పుడు, ఎందుకంటే చదవలేరు అంత పెద్ద మెటీరియల్ని మీరు. సో రిజిస్ట్రేషన్ డౌన్ యారో, యూ కెన్ హాట్ వర్టికల్లీ ఆల్సో, బట్ ఐ ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఈజీ ఫర్ యూ అట్ ద టైమ్ ఆఫ్ రివిజన్. సో మీ ఇష్టం, వర్టికల్ ఆర్ హారిజాంటల్లీ. హెడ్డింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద నిధి కంపెనీ. Subscribers has to apply to central government. Subscribers has to apply to central government. Down arrow. If central government satisfies, if CG satisfies, CG may declare, apply to CG, and if CG satisfies, CG may declare it as a Nidhi company. That's it. So in companies, how many sections are there, beta? 470 sections. If Nidhi company, no, we will not apply all the 470 sections of the company because it's governed by Nidhi rules. Upon the rules unta vallak malla. So it's better not to apply the company set sections also. With their having separate rules are there. Next heading, exceptions. Central government exempted Nidhi companies. Central government exempted Nidhi companies from the applicability of all the provisions. Central government exempted Nidhi companies from the applicability of all the provisions of Companies Act. అసలు యాజ్ పర్ ద నిధి రూల్స్ వాట్ ఇస్ నిధి కంపెనీ? వాట్ ఈస్ ఎ నిధి కంపెనీ? సి నిధి కంపెనీ మీన్స్ ఎ కంపెనీ విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ నిధి అండర్ సెక్షన్ 406 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్.
406 కింద కంపెనీ ఫామ్ అయింది సార్, అది నిధి కంపెనీ అంటాం. అది క్లియరా? ఓల్డ్ కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ ఎంత? అక్కడ ఫామ్ అయింది నిధి కంపెనీ. 30 సార్లు నిధి కంపెనీ అంటే న్యూ కంపెనీస్ యాక్ట్, మధ్యలో ఇది మిగిలిపోయింది. చూడండి సార్, ఇదేంటి 2013. As per old Companies Act, under section 620 company was formed, that is Nidhi company under new act also. As per section 406 company was formed under new company, that is also Nidhi company. In middle one ఏంటంటే నాన్న, I applied to government to declare me as Nidhi. I applied to government to declare me as Nidhi, but that approval is pending. Still I deem it to be Nidhi company. Still I deem it to be Nidhi company. ఇప్పుడు మీరు సీఎం ఎగ్జామ్ రాసిర్రు, రిజల్ట్స్ వెయిటింగ్, ఆయన మీరు చేసి ఉంటున్నట్టే కదా, అలాగే సీఎం అయినట్టే. సీఎం ఇంకా కాలే, బట్ వర్కింగ్ టువర్డ్స్ బికమ్ సీఎం అయినా బట్. సో డీమ్ టు బి సీఎంఏ, డీమ్ టు బి. లేకపోతే రేపు పాస్ అవుతారా, పాస్ గారా అవుతారు. ఎస్ సార్, నో సార్. సెకండ్ వన్ ఏంటిది? అప్లికేషన్ ఇస్ గివెన్ టు సీజీ టు డిక్లేర్ మీ యాస్ నిధి, బట్ ఇట్ ఇస్ పెండింగ్. స్టిల్ ఐ డీమ్ టు బి నిధి. అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషను ఐఎమ్ నో మోర్ నిధి. అర్థమైందా అండి? రాయండి సార్. As per Nidhi rules, heading రాయండి, deemed to be Nidhi companies. Heading deemed to be Nidhi companies. Down arrow. As per Nidhi rules 2014. As per Nidhi rules 2014, following companies are deemed to be Nidhi companies. Following are deemed to be నిధి కంపెనీస్. ఇంత పెద్ద కూడా చెప్పేస్తాను నేను, ఇంకా షార్ట్గా చేసి చెప్తా. ఏ, నిధి కంపెనీ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 620 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. నిధి కంపెనీ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 620 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 1956. బి, Nidhi company registered under section 406 of the Companies Act. B, Nidhi company registered under section 406 of the Companies Act 2013. C, company applied to CG. A company applied to CG to declare as Nidhi. But approval is pending. క్లియరా? కథం క్లియరా బేటా? ఇది ఈజీగా చదువుకోండికి మీకు. ఇప్పుడు సీఎం చదివారు అనుకోండి, యూ హ్యావ్ టు రైట్ 4 times. సీఎం మెయిన్ చదివితే ఇది 1 time చదివితే అర్థమైపోతాయి మీకు. నెక్స్ట్ డెఫినేషన్స్ ఇచ్చింది సార్, ఈ డెఫినేషన్ అందరు రాసుకోండి సార్. ఈజీగా ప్రిపేర్ చేసే చార్ట్ని మీకు, అది సీఎం మీటర్లో చదివితే మీకు చాలా టైం పడుతుంది. ఇది మీకు ఈజీగా క్రియేట్ చేసి పెట్టాను సార్. డెఫినేషన్స్ యూ విల్ ఆస్క్ ఫర్ 2 marks 3 marks. యూ కెన్ ఆస్క్ ఎనీ 1 definition ఆర్ హీ కెన్ ఆస్క్ ఫర్ ద బిట్స్ ఆల్సో. మొత్తం వచ్చింది చూడండి నాన్న. నిధి అంట, ఇక్కడ మొత్తం డెఫినేషన్స్ మొత్తం ఇక్కడ ఇచ్చిండు. ఫస్ట్ నెట్ ఓన్ ఫండ్స్. ఏ ఫండ్స్ అన్నా? నెట్ ఓన్ ఫండ్స్ అంటే ఏంటివి? క్లియర్నా? నెక్స్ట్ ఏంటిది? వీ హోట్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద బ్యాంక్ ఆడిట్. ఏ ఆడిట్లో ఉంటాయి ఇవన్నీ? బ్యాంక్ ఆడిట్లో ఉంటుంది. స్టాండర్డ్ అసెట్ అంటే ఏంటిది? సబ్ స్టాండర్డ్ అంటే ఏంటిది? సబ్ స్టాండర్డ్ మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. సబ్ స్టాండర్డ్ కింద ఇక్కడ ఆరబెట్టడం చూడండి. సబ్ స్టాండర్డ్ ఎన్పిఏ, డాట్ఫుల్, లాస్ అసెట్ మొత్తం ఒకటి దాంట్లో వచ్చేసింది. క్లియర్నా? సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత రాపిస్తా. చూడండి సార్. ఫస్ట్ ఏంటన్నా నెట్ ఓన్డ్ ఫండ్స్. ఏంటన్నా నెట్ ఓన్డ్ ఫండ్స్ అంటే ఏంటి? నెట్ ఓన్డ్ ఫండ్స్ అంటే ఏంటి సార్? ఇది నెట్ వర్త్. ఏంటిది? నెట్ వర్త్. టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. దీన్ని ఏమంటాము? నెట్ ఓన్డ్ ఫండ్స్ అంటాం. ఏమంటాం సార్? నెట్ ఓన్డ్ ఫండ్స్ అంటాము, నెట్ వర్త్ అంటాము, ఇంకేమంటాం? నెట్ అసెట్స్ అంటాము. అకౌంట్స్లో నెట్ అంటే అన్ని ఓంగ, అన్నీ ఓంగ. అన్నీ ఓంగ మన దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయి? ఇంత ఉన్నాయి. ఆస్తులు, అప్పులు,
ఇది మిగిలింది. కంపెనీ క్లోజ్ చేస్తే ఏమొస్తుంది ఈరోజు, దాన్ని ఏమంటాం నాన్న, నెట్ వర్త్ అంటాం. ఇక్కడ ఏముంటుంది, క్యాపిటల్ ఏముంటుంది, ఇంకా రిజర్వ్స్, ఇంకా P&L అకౌంట్, 3 ఉంటాయి ఇక్కడ. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్లియర్నా? అదే ఉంటుంది చూడండి. ఇక్కడ టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. ఇక్కడ ఏమి ఇచ్చిండు యాక్ట్లో చూద్దాము. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏంటంట, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ మైనస్ అక్యుములేటెడ్ లాసెస్ మైనస్ ఇంటాంజిబుల్ అసెట్స్. డెఫినేషన్ అంటే ఇవి 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 తీసేస్తే వచ్చేదే ఏంటన్నా, నెట్ ఓన్డ్ ఫండ్స్. ఏ ఫండ్స్? నెక్స్ట్ ఈ కంపెనీ ఏం చేస్తుంది, వీళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాట్ ద మ్యానుఫ్యాక్చర్ నథింగ్, వాట్ ద సెల్ నథింగ్. లోన్లు ఏంటిది, లోన్లు అప్పులు తీసుకుంటుంది, అప్పులు ఇస్తుంది. అవునా కాదనన్నా? వీళ్ళకి ఇవి ఇంపార్టెంట్. ఏంటివి, స్టాండర్డ్ అసెట్ అంటే పెద్ద అంటే అప్పిచ్చింది ఎవరికి, మన వైష్ణవి. వైష్ణవి ఏం చేస్తుంది, రెగ్యులర్గా ఒకరోజు ముందు వచ్చిస్తుంది ఇంట్రెస్ట్ ఆంటీకి. ఏనా వైష్ణవి ఏమంటాము, స్టాండర్డ్ అసెట్. ఏ అసెట్, పెద్ద అంటే చెప్పింది వైష్ణవి 10th of every month యూ హౌ టు పే ఇంట్రెస్ట్. 10th తారీఖు పే చేయాలి ఇంట్రెస్ట్. 6th పోయి ఇచ్చేస్తుంది ఎప్పుడు, పూలలో పెట్టి మరి ఫ్లవర్స్లో పెట్టి థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి పెద్ద ఆంటీకి. మన వైష్ణవి ఏమంటాం సార్, స్టాండర్డ్ అసెట్. ఏ అసెట్, అసెటే కాదా? ఇప్పుడు కంపెనీకి అసెట్ ఏంటిది, వీళ్ళకి అసెట్ ఆ లోనే అసెట్. అవునా కాదా నాన్న? అసెట్, అసిస్టెంట్ ఇక్కడ ఎవరు, డెటార్. అసిస్టెంట్ ఎవరు ఇక్కడ, డెటారే కదా కంపెనీకి. ఏమే అసెట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ నో డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ రెగ్యులర్గా పే చేస్తుంది, ప్రిన్సిపల్ కూడా క్వార్టర్లీ పే చేస్తుంది. స్టాండర్డ్ అసెట్. ఏ అసెట్, మంచి ఆస్తి. సబ్ స్టాండర్డ్ ఏంటన్నా, సబ్ స్టాండర్డ్. ఏనా అంటే ఎవరంటే ఏం పేరు బంగారు తల్లి, నవిత. నవిత నవిత గారు ఏంటంటే అప్పు తీసుకురండి, మళ్ళీ అమ్మాయికి పెళ్లి చేస్తా అంటే ఇచ్చినాం అప్పు. ఎప్పుడు ఫోన్ చేసి నేర్పిస్తామని చెప్తుంది, ఇకేం చెప్పదు. ఎడుకుతున్నాం, ఇక్కడికి నవ్వుతున్నాం, అయిన ఉంటున్నాగా అంటది. ఇంకా ఇస్తా అంటది, రేపిస్తా, పండగ పండగకి ఇస్తా, మొన్ననే ఇద్దామనుకున్న మా ఆయనకు జ్వరం వచ్చింది, ఏదో చెప్తుంది, మళ్ళీ ఇయ్యని చెప్పదు. ఇయ్యని చెప్తే ఏమైపోతుంది, లాస్ అసెట్ అయిపోతుంది. ఇస్తా, మెల్లగా ఇస్తా అంటది. ఈ అమ్మాయిని ఏమంటాము, సబ్ స్టాండర్డ్ అసెట్ అంటాం. ఏమంటున్నానా, బోరోవర్ అకౌంట్ విచ్ ఇస్ NPA. ఇస్తలేదు, ఇస్తా అంటది. ఈవెన్ లోన్ ఇన్స్టాల్మెంట్ ఆర్ ఇంట్రెస్ట్ ఇస్ రీషెడ్యూల్డ్. యాక్చువల్లీ జనవరిలో ఇవ్వాలి లోను. ఎప్పుడు ఇవ్వాలి, జనవరిలో. పెద్ద దగ్గరకు వచ్చింది, వచ్చి ఆంటీ ఆంటీ బాగా టైట్గా ఉంది, ఎట్లుంది, మార్చిలో ఇస్తా, కొంచెం చూడండి. ఎప్పుడు పే చేయాలి యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారంగా, ఏమంటున్నావు, రీషెడ్యూల్ అంటున్నావు. సర్లే అని చెప్పి పెద్ద అంటూ కూడా టైంకి ఇచ్చిందా, ఇలా ఇస్తా అంటుంది. ఏమంటాను నవితాని, సబ్ స్టాండర్డ్. పాప మీ అమ్మాయి మాత్రం టైంకి ఇస్తారు, స్టాండర్డ్. ఆ అమ్మాయి ఇస్తా అంటుంది కానీ ఇస్తలేదు, సబ్ స్టాండర్డ్. సమజ్ మే ఆయా. అలా మళ్ళీ 3 రకాలు ఉంటారు. ఫస్ట్ వన్ ఏంటిది, NPA. ఏంటి నాన్న, అసటే కదా నవిత, మనకు అసటే అప్పిచ్చినాం కనుక రావాలి మన డేటారు, కానీ పర్ఫామ్ అవుతుందా, ఇంట్రెస్ట్ రావట్లే, ప్రిన్సిపల్ రావట్లే. పర్ఫామ్ అంటే డబ్బులు రావాలి, డబ్బులు వస్తున్నాయి దగ్గర నుంచి, వస్తున్నాం, NPA. సార్ అర్థమవుతుందా సార్? మీన్స్ ఎ బోరోవర్ అకౌంట్, నవిత అకౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆర్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ లోన్ టువర్డ్స్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ హ్యాస్ బిన్ రిమైన్డ్ అండ్ రియలైజ్డ్ ఫర్ 12 months. ఎప్పుడంటే డబ్బులు అమ్మాయి మనకు 1/1/2021 పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి, 1/1. ఎప్పుడు రేపు ఇస్తా అంటది, నెక్స్ట్ వీక్ ఇస్తా అంటది. డేట్ ఎంత రోజు తెలుసానా, 1/1/22. సంవత్సరం అయిపోయింది, ఇంకా పే చేస్తలేదు, చేస్తా అంటది. ఈ అమ్మాయిని ఏమంటాం, NPA. ఫర్ లాస్ట్ 12 years నో పర్ఫార్మెన్స్. సమజ్ మే ఆయా, ఆయా. నెక్స్ట్ డౌట్ఫుల్. 12 నెలలు అయిపోయింది, పెద్ద అంటే వచ్చిందిగా ఇంటికి. నవిత అంటుంది, నాకు లేవా ఆంటీ, నెక్స్ట్ మంత్ ఇస్తా, లేకపోతే తీసుకుపోరు ఇంట్లోకి సామాన్, గిన్నెలు ఉన్నాయి, గిలాసులు ఉన్నాయి, బుడ్డోడు తీసుకుపోక అన్ని. ఆయనకి రోజు బిస్కెట్లు, చాక్లెట్లు అని తీసుకోకపోతే నాకు పైసలు లేవు, మరి అవమంటే అవుతుంది, నెక్స్ట్ మంత్ ఇస్తా. డౌట్ వస్తుంది పెద్ద ఆంటీకి. ఏమొస్తుంది, డౌట్ఫుల్. ఏంటిది, నెలలు అయిపోయాయి, 2 నెలలు అయిపోయాయి, సంవత్సరం అయిపోయాయి. కోపం పెద్ద ఆంటీకి ముందే ఫస్టే కోపం పెద్దగా ఉంటుంది. వచ్చింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా కూడా పే చేస్తలేదు.
డౌట్ వస్తుంది ఆంటీకి, పెద్ద ఆంటీకి, నవత ఎగ్గొట్టేస్తుందేమో అని. డౌట్ఫుల్ అసెట్. సో మీన్స్ ఎ బోరోవర్ అకౌంట్ విచ్ ఈస్ రిమైన్డ్ ఎన్పిఏ ఫర్ మోర్ దెన్ 2 years బట్ లెస్ దెన్ ఎన్పిఏ కావడానికి 12 months. ఎన్పిఏ కావడానికి ఎన్పిఏ ఎప్పుడైంది? 1/1/22. ఎప్పుడు పే షెడ్యూల్ ఎప్పుడు? షెడ్యూల్ యాక్చువల్గా సార్ చెప్పాలి సార్, షెడ్యూల్ ఎప్పుడు? 1 year అయిపోయింది. పే చేస్తుందా? ఎన్పిఏ అయ్యి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. 1/1/2024 వచ్చింది ఆల్రెడీ, అయినా పే చేస్తలేదు. డౌట్ఫుల్. ఏంటిది? డౌట్ఫుల్ అసెట్. డౌట్ఫుల్ అసెట్. మోర్ దెన్ 2 years, లెస్ దెన్ 3 years. 3 years అయిపోయింది. ఎన్పిఐ కూడా 1/1/2025 అయిపోయింది. ఎస్ఆర్ నో సార్? ఇంకా పే చేస్తలేదు. డౌట్ఫుల్. ఏంటిది? డౌట్ఫుల్. అది దాటితే లాస్ అసెట్ అయిపోతుంది. అది దాటితే క్లియర్నా? లాస్ అసెట్. క్లియర్ అయితే అర్థమైందేనా? ఎన్పిఏ ప్లస్ 2 to 3 years ఇస్ ఈక్వల్ టు డౌట్ఫుల్. ఎన్పిఏ ప్లస్ 2 to 3 years. అర్థమైందా? లాస్ అసెట్ అంటే మళ్ళీ వచ్చింది, 3 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ, వచ్చిందా అంటే నవ్వుతున్నది. లేవండి ఇయ్యం, ఏం చేస్తారు చేసుకోపో, పైసలు ఉన్నా ఇయ్యం, లేకపోయినా ఇయ్యం, ఏం చేసుకుంటూ వేసుకోపో అంటుందా ఆంటీ. ఆంటీ ముంగట, పెద్ద ఆంటీ ముంగట, ఆమె కూడా. ఏనా బిడ్డ? క్లియర్నా? లాస్ అసెట్. ఏం చేస్తుంది పాపం? తిడతావా తిట్టు, కొడతావా కొట్టు, చలో తిట్టు, ఏమన్నా తిట్టురా బాయ్, నాకు సంబంధం లేదు, కళ్ళు మూసుకుంటే చెవులు మూసుకుంటే అయిపోయా. అవునా కాదా? లాస్ అసెట్. సో యాక్చువల్గా ఈ అమ్మాయి ఏమైనా సెక్యూరిటీ ఇచ్చింది. ఏమి ఇచ్చిందనా? సెక్యూరిటీ. షేర్లు ఇచ్చింది. ఏ షేర్లు? యెస్ బ్యాంక్ షేర్లు. ఏ షేర్లు? ఏ షేర్లు ఇచ్చిందిరా? 400 ఉండే షేరు. ఎంత ఉండే? షేర్ ఎంత ఉండే? 400. 40,000 ఇచ్చినాము, 40 షేర్లు, 10 షేర్లు ఏమో ఇచ్చింది. 400లకు ఒక షేర్ లెక్క ఇచ్చింది అన్నట్టు షేరు. అది ఎంత? షేర్ వాల్యూ 10 రూపాయలు అయింది. అమ్మాయి ఏమంటుంది? డబ్బులు లేవు అంటుంది. డబ్బులు ఉన్నాయా? లేవు. సెక్యూరిటీ ఏమైపోయింది? తగ్గిపోయింది. ఈ అమ్మాయిని ఏమంటాం? లాస్ అసెట్. సో ఇట్ మీన్స్ బోర్ అకౌంట్ విచ్ రిమైన్ ఎన్పిఏ ఫర్ మోర్ దెన్ 3 years. మోర్ దెన్, ఇది 12 months. ఇది ఎన్పిఏ ప్లస్ 2 to 3 years. ఇది ఎన్పిఏ ప్లస్ మోర్ దెన్ 3 years. ఇన్ 3 years ప్లస్. అండ్ వేర్ ఇన్ ద opinion of the BOD, a shortfall in the recovery of loan account is expected because documents executed may be invalid. ఈ అమ్మాయి మనకి ఏమి ఇచ్చిందంటే, ఆ లోన్ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్ ఇచ్చింది, ల్యాండ్ డాక్యుమెంట్ ఇచ్చింది. ఏమిచ్చింది? ల్యాండ్ డాక్యుమెంట్. సో అమ్మాయి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి, నాన్న బంగారం బాలరాజ్ గారు చూడాలి సార్. సో అమ్మాయి మనకి ఏమిచ్చింది? ల్యాండ్ ఇచ్చింది సెక్యూరిటీ కింద. ఇస్తున్న డబ్బులు ఇవ్వట్లే. సరే ల్యాండ్ అమ్మేద్దామని పోయి చూసాడా, బుద్ధ విగ్రహం ఉంది. ఏముంది? ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి తెలుసా? నాకు పోయి చూస్తే అది ఉంది, ఇది ట్యాంక్ బండ్ ఉంది. ఏముందడా? ఆ పిల్లది ఆ ట్యాంక్ బండు కాదు కదా. తెలిసి ఫ్రాడు, మోసం, అన్యాయం, అక్రమం, కుట్ర, దొంగ. ఎస్ఆర్ నో సార్? సెక్యూరిటీ ఇచ్చిందా? ఇచ్చింది. కానీ సెక్యూరిటీ ఫాల్స్ సెక్యూరిటీ. మనకి ఎప్పుడు తెలిసింది? అప్పుడెప్పుడు తెలిసింది. ఎస్ఆర్ నో సార్? డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూటర్ ఇన్వాలిడ్ ఇఫ్ సబ్జెక్టెడ్ టు లీగల్ ప్రాసెస్. సో కేసు వేసినాము, ఏం చేస్తుంది? నాకు లేవండి పైసలు, జైలు కమిషన్ పంపించాడు, తింటామంటాడా? కొడతారా కొట్టుర్రు, తిడతారా తిట్టుర్రు, పైసలు అయితే లేవు. లాస్ అసెట్. ఏ అసెట్? జల్దీ రాసుకోండి సార్. సో సరే, ఐ విల్ డిక్టేట్ టుమారోలే, టైం అయిపోయింది కదా. కానీ ఈజీగా ఉంటుంది సార్, మీకు ఇలా రాసుకుంటే చదువుకోనికి ఈజీగా ఉంటుంది. డన్నా? సో రిమైనింగ్ పార్ట్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, నిధి కంపెనీస్, అండ్ టుమారో విల్ కంప్లీట్ ద ఫారిన్ కంపెనీస్ ఆల్సో. ఫారిన్ కంపెనీస్ కంప్లీట్ చేసేస్తాం రేపు.